హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కానిస్టేబుల్ జీడీ ఎగ్జామినేషన్ 2024. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జీడీ ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో 2024 20వ తారీఖు ఫిబ్రవరి 2024లో జరిగిన సెకండ్ షిఫ్ట్లో జరిగిందండి. 11:30 AM నుంచి 12:30 AM వరకు. అంటే ఇది ఫస్ట్ షిఫ్ట్ 9:30కి జరిగింది, సెకండ్ షిఫ్ట్ 11:30కి జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్కి సంబంధించింది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే పార్ట్ ఏ, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనే సబ్జెక్ట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా మన కంటెంట్ లెక్క కనుక మీరు వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఫిగర్ సిరీస్ ఇచ్చారు. సో ఫిగర్ సిరీస్ కనుక మీరు కరెక్ట్గా గమనించారంటే ఫస్ట్ తెలుగులో మీకు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. షో ద ఫిగర్ దట్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కాబట్టి ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఇక్కడ ఏ ఫిగర్ అయితే వస్తుందో దాన్ని ఇక్కడ ఈ ఫాలోయింగ్ సిరీస్లో మనం ఇక్కడ ఇవ్వమని చెప్పారు. సో కింది ఫిగర్ సిరీస్లో ప్రశ్న గుర్తుని భర్తీ చేసే బొమ్మను ఎంచుకోండి అన్నారు. సో క్లియర్గా అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఇక్కడ ఏదైతే ఫిగర్ వస్తుందో, ఆప్షన్ ఏ వస్తుందా, బి వస్తుందా, సి వస్తుందా, డి వస్తుందా అని సెలెక్ట్ చేసి ఆ ఫిగర్ని మనం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇది క్వశ్చన్, ఈ క్వశ్చన్ కనుక మీరు క్లియర్గా గమనించారంటే ఫస్ట్ చూడండి. ఫస్ట్ మొత్తం ఇక్కడ మనకు 1 2 3 4 స్క్వేర్ అంటే 4 డయాగ్రామ్స్ ఇచ్చారు. ఫిఫ్త్ డయాగ్రామ్ మనం కనుక్కోమన్నారు. సో ఫస్ట్ డయాగ్రామ్లో నుంచి మనం ఇక్కడ చూసినట్లయితే నేను ట్రయాంగిల్ మాత్రమే నేను చూసుకుంటున్నాను అండి. ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ మాత్రం నేను చూస్తున్నాను. ఇక్కడ మనకి ఏం ఇచ్చారు, ట్రయాంగిల్ ఒకటి, సర్కిల్ ఒకటి, ఇది స్టార్ లాంటిది ఒకటి ఇచ్చారు. సో నేను ఫస్ట్ ట్రయాంగిల్ మాత్రమే చూస్తున్నాను. సో ఫస్ట్ ట్రయాంగిల్ మాత్రమే చూసినానంటే ఫస్ట్ ట్రయాంగిల్ అనేది ఈ కార్నర్లో ఉందండి. తర్వాత ఆ కార్నర్ నుంచి 1 స్టెప్ కిందకు వచ్చి ఈ కార్నర్లోకి సెకండ్ దాంట్లోకి వచ్చింది. క్లియరా? తర్వాత థర్డ్ స్టెప్కి వచ్చేసరికి ఏమైంది, ఈ ప్లేస్ నుంచి కిందకి వెళ్ళి తర్వాత లెఫ్ట్ వెళ్ళింది, అంటే ఈ ప్లేస్లోకి వచ్చింది. అంటే 1 ప్లేస్ ఇక్కడ నుంచి డౌన్కి 1 ప్లేస్ చేంజ్ అయ్యి డౌన్ నుంచి మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళి ఇంకొక సెకండ్ ప్లేస్లోకి వెళ్ళింది. అంటే ఫస్ట్ దాంట్లో ఓన్లీ ఒక ప్లేస్ మాత్రమే చేంజ్ అయ్యింది. అంటే నీకు ఇలా చెప్తున్నా అంటే చూడండి, మొత్తం ఇది బాక్స్ అనుకుంటే ఈ బాక్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, తర్వాత 4th 5th 6th 7th 8th 9th మొత్తం 9 ప్లేసెస్ అనుకోండి. సో ఫస్ట్ బాక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ బాక్స్లో ఏమైంది, సెకండ్ ప్లేస్కి వచ్చింది, థర్డ్ బాక్స్లోకి వెళ్ళేదానికి థర్డ్ ప్లేస్లో వెళ్ళకుండా 4th ప్లేస్లోకి వెళ్ళింది డైరెక్ట్గా. అంటే ఫస్ట్ దాంట్లో ఒకటి మాత్రమే చేంజ్ అయింది, సెకండ్ దాంట్లో 2 చేంజ్ అయింది. ఫస్ట్ దాని నుంచి సెకండ్ దానికి వెళ్ళినప్పుడు ఒకటి మాత్రం చేంజ్ అయింది, సెకండ్ నుంచి థర్డ్కి వెళ్ళినప్పుడు 2 ప్లేసెస్ చేంజ్ అయింది. ఓకేనా? థర్డ్ బాక్స్ నుంచి 4th బాక్స్కి వెళ్ళినప్పుడు ఏమైంది, ఇక్కడ వరకు ఒక ప్లేసు, మిడిల్లోకి రెండో ప్లేసు, పైకి మూడో ప్లేసు. అంటే ఇక్కడ చూడండి, ఇంతకు ముందేమో ఈ ప్లేస్లో ఉండేది, థర్డ్ బాక్స్లో ఈ ప్లేస్లో ఉంది, 1 ప్లేసు, 2 ప్లేసు, 3 ప్లేస్, అంటే 3 ప్లేసెస్ చేంజ్ అయ్యి ఈ ప్లేస్కి వెళ్ళింది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ దాని నుంచి సెకండ్ దానికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు 1 ప్లేస్ చేంజ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు 2 ప్లేసెస్ చేంజ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు 3 ప్లేసెస్ చేంజ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు 4 ప్లేసెస్ చేంజ్ అవ్వాలి. క్లియర్ కదా? అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ ఏదైతే ఉందో, మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్తున్నా చూడండి, ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ కాస్త ఒక ప్లేస్ అంటే ఈ ప్లేస్లోకి రావాలి, రెండో ప్లేస్ అంటే ఈ ప్లేస్లోకి రావాలి, మూడో ప్లేస్ అంటే ఈ ప్లేస్లోకి రావాలి, నాలుగో ప్లేస్ అంటే ఈ ప్లేస్లోకి రావాలి. క్లియరా? సో ఈ కార్నర్లో ఉన్న ట్రయాంగిల్ కాస్త ఈ కార్నర్లోకి వెళ్ళిపోయింది. అంటే 1 ప్లేస్, 2 ప్లేస్, 3 ప్లేస్, 4 ప్లేస్ ఈ ట్రయాంగిల్లోకి వచ్చేసింది, అంటే ఈ కార్నర్లోకి వచ్చేసింది. క్లియర్ కదా? సో నేను అది మళ్ళీ మీకు క్లియర్గా రాస్తున్నాను చూడండి. 1 సెకండ్ ఎరేజ్ చేస్తే నీట్గా రాస్తాను. సో మనం ఫిక్స్ అయింది ఏంటి, ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఫస్ట్ నేను బాక్స్ ఇస్తున్నాను, ఇది ఒక బాక్స్ అనుకుంటే ఈ బాక్స్లో ట్రయాంగిల్ అనేది ఈ ప్లేస్కి వచ్చింది. క్లియర్ కదా? ఇప్పుడు మనం సర్కిల్ని చూద్దాం. సో సర్కిల్ని కనుక మీరు ఇక్కడ క్లియర్గా చూసారంటే సర్కిల్ అనేది ఫస్ట్ మిడిల్లో ఉంది, సెకండ్ దాంట్లోకి వెళ్ళేసరికి 1 ప్లేస్ చేంజ్ అయ్యి ఈ కార్నర్లోకి వెళ్ళింది, థర్డ్ దాంట్లోకి వెళ్ళేసరికి 1 ప్లేస్ ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి మిడిల్లోకి వచ్చింది. క్లియర్ కదా? థర్డ్ దాని నుంచి 4th దానికి వెళ్ళేసరికి ఈ మిడిల్లో ఉన్న సర్కిల్ కాస్త ఒకటి ప్లేస్ చేంజ్ అయ్యి కిందకి వెళ్ళింది, ఇక్కడికి వచ్చేసింది. క్లియర్ కదా? సో ఇక్కడ నుంచి చూసానంటే ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి సెకండ్కి వెళ్ళినప్పుడు 1 ప్లేస్ చేంజ్ అయింది ఇటువైపుకి, సెకండ్ దాని నుంచి థర్డ్ దానికి వెళ్ళినప్పుడు 1 ప్లేస్ చేంజ్ అయ్యి మిడిల్లోకి వెళ్ళింది, థర్డ్ దాని నుంచి 4th దానికి వెళ్ళినప్పుడు 1 ప్లేస్ ఇక్కడ నుంచి కాస్త 1 ప్లేస్ చేంజ్ అయ్యి కిందకి వెళ్ళింది, 4th దాంట్లో కూడా 1 ప్లేస్ చేంజ్ అయ్యి ఈ సర్కిల్ దగ్గర నుంచి నెక్స్ట్ సర్కిల్లోకి అంటే మిడిల్లోకి వెళ్ళి ఇక్కడ సర్కిల్లోకి రావాల్సి ఉంటుంది. అంటే ఈ ప్లేస్లోకి సర్కిల్ రావాలి. క్లియర్గా చెప్తున్నా చూడండి, ఈ ప్లేస్లకి సర్కిల్ రావాలి. క్లియర్ కదా? కావాలంటే మళ్ళీ చెక్ చేసుకోండి, మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. ఫస్ట్ బాక్స్లో ఇక్కడ ఉంది, సెకండ్ బాక్స్లోకి ఇక్కడికి వెళ్ళింది చూసుకోండి, ఇక్కడికి వచ్చింది, థర్డ్ బాక్స్లోకి వెళ్ళేసరికి ఈ ప్లేస్కి వచ్చింది. క్లియర్ కదా?
4th బాక్స్లో ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చేసింది. 4th బాక్స్లో ఇక్కడికి వచ్చింది. 5th ప్లేస్లో నెక్స్ట్ ప్లేస్ ఏముంది, ఇక్కడికి వచ్చింది. సో ఈ ప్లేస్కి వచ్చింది. క్లియర్ కదా. సో ఇలా చేసాం. ఈ రెండు ఒకవేళ మీరు చూడండి ఇక్కడ అంటే లెఫ్ట్ సైడ్ డౌన్లో కార్నర్లో లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్లో ట్రయాంగిల్ తర్వాత ప్లేస్ సర్కిల్ ఉన్న ఆప్షన్ ఎక్కడైనా ఉందా, ఇది ఆప్షన్ ఉంది. మీరు కళ్ళు మూసుకొని ఇదే ఆన్సర్ అనేసి పెట్టేయచ్చు. ఇదే ఆన్సర్. ఇంకా రిమైనింగ్ ఏదైంది స్క్వేర్, ఈ సారీ ఈ స్టార్ లాంటిది ఉంది కదా, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. చూడండి స్టార్ లాంటిది ఏదైతే ఉందో అది ఈ ప్లేస్లో ఉందండి. ఫస్ట్ సెకండ్ దాంట్లోకి వెళ్ళేసరికి ఏమైంది, 1 ప్లేస్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఈ ప్లేస్లోకి వచ్చేసింది, అంటే మిడిల్లోకి వచ్చింది. సెకండ్ దగ్గర నుంచి థర్డ్ దాంట్లోకి వెళ్ళి ఏమైంది, ఈ మిడిల్లో ఉన్నది కాస్త మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళి సేమ్ అదే ప్లేస్లోకి వచ్చేసింది, పాత ప్లేస్లోకి సేమ్ ప్లేస్కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఫోర్త్ బాక్స్లోకి వెళ్ళినప్పుడు ఏమైంది, ఇక్కడ ఉన్నది కాస్త మళ్ళీ ప్రీవియస్ దానిలాగానే వెళ్ళి మిడిల్లోకి ఇక్కడికి వచ్చేసింది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కదా. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, ఈ మిడిల్లో ఉన్నది కాస్త యాజ్ ఇట్ ఈస్ పాత ప్లేస్లోకి అంటే ఈ కార్నర్కి వచ్చేసేయాలి, అంటే ఈ కార్నర్కి వచ్చేసేయాలి. చూడండి ఈ కార్నర్లోనే ఉంది కదా. సో ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఈ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, చూడండి క్వశ్చన్ చదువుతున్నాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ వెన్ సీక్వెన్షియలీ ప్లేస్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ విల్ కంప్లీట్ ద గివెన్ సిరీస్ అనేసి ఇచ్చారు. ఎడమ నుండి కుడికి వరుసగా ఉంచబడిన అక్షరాల యొక్క క్రింది సమూహంలో ఏది ఇవ్వబడిన శ్రేణిని పూర్తి చేస్తుంది అని ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకు GHIJK జీ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ స్పేస్ ఇచ్చారు, IJK జీ ఇచ్చారు, మళ్ళీ స్పేస్ ఇచ్చారు, IJK స్పేస్ HIJK GHIJ స్పేస్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే వీటిని కరెక్ట్గా మీరు ఎలా అయినా సరే డివైడ్ చేసేసుకొని ఈ ఎంటీ ప్లేస్లలో ఏవైతే లెటర్స్ ఇక్కడ ఉన్న 4 ప్లేసెస్లో ఏవైతే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ నుంచి ఏ లెటర్స్ అయితే తీసుకెళ్ళి ఈ ఎంటీ ప్లేస్లలో మనం పెట్టాలో అది కరెక్ట్ ఆన్సర్ మనం చెక్ చేసి పెట్టాల్సి ఉంటుంది. క్లియర్గా మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, నేను మీకు క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను. అలా ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ అనేది SSC GDలో వస్తుంది. మీరు క్లియర్గా చూడండి, GHIJK ఇక్కడ వరకు నేను కట్ చేస్తున్నానండి. 1 సెకండ్, నేను కట్ చేస్తున్నాను. GHIJK ఇక్కడ కట్ చేస్తాను, మళ్ళీ తర్వాత GHIJK నేను 5 లెటర్లని నేను కట్ చేస్తున్నాను. 1 2 3 4 5 ఇక్కడికి 1 2 3 4 5 ఇక్కడ కట్ చేశాను. ఇప్పుడు క్లియర్గా చూడండి, ఫస్ట్ దాంట్లో ఏముంది GHIJK క్లియర్గా ఉంది కదా. సెకండ్ దాంట్లో కూడా చూడండి, ఇక్కడ ఈ ప్లేస్లో H వచ్చిందంటే H అనేది ఇక్కడికి వచ్చేస్తే GHIJK ఫస్ట్ దాంట్లో ఏదైతే ఉందో GHIJK సేమ్ అదే సీక్వెన్స్ ఇక్కడ GHIJK. థర్డ్ దాంట్లో కూడా చూడండి, ఇక్కడ H వస్తే GHIJK క్లియరా. తర్వాత ఇక్కడ చూడండి ఈ బాక్స్లో ఇక్కడ G పెట్టాను అనుకోండి, GHIJK క్లియర్ ఉంది. ఫస్ట్ దాంట్లో GHIJK GHIJK లాస్ట్ దాంట్లో కూడా GHIJ లాస్ట్ K ఇక్కడ పెడితే సరిపోతుంది. మనం ఇక్కడ యాడ్ చేసిన పదాలు ఏంటివి, HGK H1 G1 K1 HHGK ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. సో ఇదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B, B ఈజ్ ద బ్రదర్ ఆఫ్ C, C ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ D, D ఈజ్ ద సిస్టర్ ఆఫ్ E, E ఈజ్ ద మదర్ ఆఫ్ F, F ఈజ్ ద వైఫ్ ఆఫ్ G. క్లియర్గా చూడండి, ఇక్కడ నేను తెలుగులో చెప్తున్నాను. A అనేది B యొక్క తండ్రి, B C యొక్క సోదరుడు, C అనేవాళ్ళు D యొక్క భర్త, D అనేవాళ్ళు E యొక్క సోదరి, E అనేవారు F యొక్క తల్లి, F అనేవారు G యొక్క భర్త. ఇలా మొత్తం మీకు రిలేషన్ ఇస్తే హౌ మెనీ మేల్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ, కుటుంబంలో మొత్తం ఎంతమంది పురుషులు ఉన్నారు అనేసి క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చిన మొత్తం కూడా మీరు చెక్ చేసి ఇందులో ఎంతమంది పురుషులు ఉన్నారు అనేది మనకు క్వశ్చన్ అడిగారు. ఓకేనా. సో అది కనుక మీరు క్లియర్గా చూసారనుకోండి, ఇప్పుడు నేను 1 by 1 నేను మీకు క్లియర్గా రాస్తే చూడండి. ఫస్ట్ది మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B, A అనేవారు B యొక్క తండ్రి. సో ఇక్కడ నేను క్లియర్గా రాస్తాను చూడండి, ఇక్కడ B అనుకుంటే B అనేది ప్లస్ మైనస్ మనకు తెలియదు. A అనేవారు B యొక్క తండ్రి కాబట్టి A అనేవారు తండ్రి ఎవరికి, Bకి. సో ఇక్కడికి పెట్టేశాను. సెకండ్ పాయింట్ ఏంటి, B అనేవారు C యొక్క సోదరుడు అంటే ఇక్కడ ప్లస్, B అనేవారు సోదరుడు అంటే అబ్బాయి ఎవరికి సోదరుడు, C అనేవారికి సోదరుడు. క్లియరా. తర్వాత ఏమిచ్చారు, C అనేవారు D యొక్క భర్త. సో నేను ఇలా పెట్టేసి ఇక్కడ D పెడుతున్నాను, ఎందుకంటే భార్య భర్తలు కాబట్టి D యొక్క భర్త అన్నారు, D యొక్క భర్త ఎవరు C కాబట్టి ఇక్కడ ప్లస్ పెడుతున్నాను, D అనేవాళ్ళు ఫీమేల్ కాబట్టి మైనస్ చేస్తున్నాను. క్లియరా.
మనకు మైనస్ అని ఇక్కడ లేదంటే భార్య భర్తలు అయినప్పుడు భర్త హస్బెండ్ మేల్ క్యాండిడేట్ అయినప్పుడు ఫీమేల్ క్యాండిడేట్ ఇక్కడ డి భార్య ఫీమేల్గా, సో అలా ఇచ్చుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చారు, డి అనేవారు ఈ యొక్క సోదరి, డి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సోదరి అన్నారు. సో ఈ యొక్క సోదరి ఆల్రెడీ మైనస్లో పెట్టేసాం. అసలు ఇక్కడ చూడండి, ఈ అనేవారు ఎఫ్ యొక్క తల్లి, అంటే ఎఫ్ అనే పర్సన్ ఎవరున్నారో తెలియదు, వాళ్ళ తల్లి, తల్లి అంటే ఇక్కడ ఎవరు వస్తారు, ఫీమేలే వస్తారు, ఎఫ్ యొక్క తల్లి. ఎఫ్ అనేవారు జి యొక్క భర్త. సో ఇక్కడ జి వస్తే జి యొక్క భర్త ఎవరు, ఎఫ్, అంటే జి అనేవారు ఫీమేల్. ఓకేనా. సో ఇప్పుడు కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి, మొత్తం మనకి ఇక్కడ ఇచ్చిన రిలేషన్ మొత్తం ఏదైతే ఉందో ఆ రిలేషన్ మొత్తం నేను ఇక్కడ పెట్టేస్తాను. మేల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అంటే ప్లస్ క్యాండిడేట్స్, అంటే ప్లస్ అంటే ఇక్కడ ప్లస్ పెట్టాను, ప్లస్ అంటే మేలు, మైనస్ అంటే ఫీమేల్ లాగా. మేల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, ఏ 1, బి 2, సి 3, ఎఫ్ 4. క్లియరా. ఏ బి సి ఎఫ్ వీళ్ళు నలుగురు కూడా పురుషులు. రిమైనింగ్ డి ఈ జి వీళ్ళు ఎవరంటే ఫీమేల్స్ క్యాండిడేట్స్ ఈ ఫ్యామిలీలో. సో మొత్తం ఎంతమంది పురుషులు, 4 పురుషులు ఉన్నారు. 4 పురుషులు ఎవరు అంటే ఏ అనేవారు, బి అనేవారు, సి అనేవారు, ఎఫ్ అనేవారు. వీళ్ళు 4 కూడా మేల్ క్యాండిడేట్స్ కాబట్టి ఆప్షన్ ఏ 4 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే సీటింగ్ అరేంజ్మెంట్, ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఈజీ టాపిక్, ఎగ్జామ్లో మార్క్స్ని ఎక్కువ తెచ్చుకునే టాపిక్. అంటే మినిమం 2 క్వశ్చన్స్ అనేవి ఈజీగా వస్తాయి ఈ ఎస్ఎస్సి జీడీలో. ఓకేనా. సో క్లియర్గా చూడండి, క్వశ్చన్ చూసినట్లయితే 5 కొలీగ్స్ జాయ్, అరోన్, బెన్, చోలీ అండ్ డానియల్ ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ టు ద సెంటర్. అంటే ఒక సర్క్యులర్ ప్లేస్లో, ఒక సర్కిల్లో చుట్టూ ఇలా 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 కూర్చున్నారు. అందరు కూడా సర్కిల్లోకి చూస్తున్నారు, అంటే లోపల సైడ్కి చూస్తూ ఉన్నారు, మొత్తం 5 మంది ఉంటే 5 మంది కూడా అలా చూస్తూ ఉన్నారు, అలా కూర్చున్నారు. జో ఈజ్ సిట్టింగ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ అరోన్, చోలీ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు ద జోయ్, డానియల్ ఈజ్ సిట్టింగ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ అరోన్, హూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ జోయ్ అనేసి క్వశ్చన్ ఇచ్చారు. తెలుగులో కూడా చదువుతూ చూడండి. 5 సహోద్యోగులు జో, అరోన్, బెన్, క్లో మరియు అది క్లో అనుకోండి, నాకు అంత తెలుగులో చెప్తున్నాను. క్లో మరియు డానియల్ మధ్యలోకి ఎదురుగా ఉన్న వృత్తాకార టేబుల్ వైపు కూర్చున్నారు. జో అరుణ్కు వెంటనే ఎడమ వైపున కూర్చున్నాడు. క్లో జో పక్కన కూర్చున్నాడు. డానియల్ అరోన్కు కుడి వైపున కూర్చున్నాడు. ఎవరు జో యొక్క తక్షణ ఎడమ వైపు కూర్చున్నారో అది తెలుసుకోవాలి మనం. ఓకేనా. సో ఇప్పుడు నేను సర్కిల్ అనేది గీస్తున్నాను చూడండి, ఒక సర్కిల్ గీస్తున్నాను. మొత్తం ఎంతమంది అని చెప్పారు, 5 మెంబర్స్ ఉన్నారు. సో సర్కిల్ బేస్డ్ కాబట్టి నేను సర్కిల్ గీసాను. సో ఇప్పుడు మనకేం చెప్పారు, మొత్తం ఎంతమంది, 5 మెంబర్స్. సో నేను 5 మెంబర్స్ ఇప్పుడు గీస్తున్నాను. 1 2 3 4 5 ఇలా 5 మెంబర్స్ని తీసాను. ఓకేనా. సో మనకు ఫస్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ, ఇంకా చూడండి, నేను ఇక్కడ నుంచి ఇస్తున్నాను. జో అరుణ్కు వెంటనే ఎడమ వైపున కూర్చున్నారు. సో జో అనే అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే ఎడమ వైపున ఎవరు కూర్చున్నారు, అరుణ్ కూర్చున్నాడు. ఓకే సారీ, అరుణ్కు వెంటనే ఎడమ వైపున. సో జో అనే పర్సన్ అరుణ్కి ఎడమ వైపున కూర్చున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ అరుణ్ ఎక్కడ ఉంటాడు, ఒకవేళ అరుణ్ ఇక్కడ అనుకోండి, AARON అరుణ్ ఇక్కడ అనుకుంటే, ఈ అరుణ్కి మీరు క్లియర్గా చూసినట్లయితే అరుణ్ అనేవారు ఇట్లా లోపల చూస్తున్నారంటే ఇదంతా రైట్ సైడ్ అవుతుంది, ఇదంతా లెఫ్ట్ సైడ్ అవుతుంది. మనకు అరుణ్కి లెఫ్ట్ సైడ్ కూర్చున్నాడు కాబట్టి ఇక్కడ జో అనేది వస్తుంది. ఓకేనా. సో నేను ఇప్పుడు జో రాస్తాం, ZOE జోయ్. క్లియరా. జో అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అరుణ్కు వెంటనే ఎడం వైపున, అరుణ్ ఇక్కడ ఉన్నాడు, ఎడం వైపున జో కూర్చున్నాడు. క్లియరా. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ చూడండి, క్లో అనే పర్సన్ జోకి పక్కన కూర్చున్నాడు. జో అనే ఆ పర్సన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇటు సైడ్ కూర్చోడానికి ఆల్రెడీ అరుణ్ ఉన్నాడు. జో ఇక్కడ ఉన్నాడు, జోకి రైట్ సైడ్ కూర్చున్నామంటే అరుణ్ ఉన్నాడు, ఇంకా లెఫ్ట్ సైడ్ ఒక సైడ్ ప్లేస్ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో మనకు క్లోన్ కూర్చోబెట్టేస్తాం. ఓకేనా. CHLOE నేను చోలే అనుకోండి, క్లో అనుకోండి. క్లియరా. ఇంకా నెక్స్ట్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిని ఎక్కడ కూర్చోబెట్టాలంటే డానియల్ అరోన్కి కుడి వైపున కూర్చున్నాడు. అరోన్ ఇక్కడ ఉంటే అరోన్కి రైట్ సైడ్ అంటే ఈ డైరెక్షన్ అవుతుంది కాబట్టి ఈ రైట్ సైడ్ డైరెక్షన్లో నెక్స్ట్ పక్కన ఇక్కడ ఎవరు ఉన్నారు, డానియల్ అనే పర్సన్ ఉన్నారు. అది నేను ఇక్కడ రాస్తున్నాను, DANEL డానియల్. క్లియరా. ఇంకా రిమైనింగ్ పర్సన్ ఎవరు ఉన్నారు, జో అయిపోయింది,
అరుణ్ అయిపోయింది, బెన్ మాత్రమే మిగిలారు. ఆ బెన్ని నేను ఇక్కడ రాస్తున్నాను, బెన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ చూడండి, జో యొక్క తక్షణ ఎడం వైపు ఎవరు కూర్చున్నారు? జో అనే పర్సన్ ఇక్కడ ఉన్నారు. తక్షణంగా ఎడం వైపు అంటే ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఉన్నారు చోలే. చోలే అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియరా? మీరు ఈ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, క్వశ్చన్ కొంచెం పెద్దగా కనిపించవచ్చు, కానీ సేమ్ ఇది కూడా మన సీటింగ్ అరేంజ్మెంట్లో టాపికే. క్వశ్చన్ చూసినట్లయితే 8 పర్సన్స్ ఫ్రమ్ రీనా, కవిత, రమణ, ఉమేష్, రోహిత్, వికాస్, మౌనిక అండ్ ప్రియా సిట్ అరౌండ్ ది స్క్వేర్ టేబుల్ సచ్ దట్ 2 persons సిట్ ఈచ్ ఆఫ్ ది సైడ్స్. ఒక స్క్వేర్ టేబుల్ అంటే ఇలా ఒక స్క్వేర్ టేబుల్ లాంటిది ఉంటుంది. ఇలాంటి స్క్వేర్ టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్లో ఒక్కొక్క సైడ్ ఇద్దరిద్దరు కూర్చున్నారు. ఇలా ఇద్దరిద్దరు కూర్చొని లోపల సైడ్కి చూస్తూ ఉన్నారు అనేసి ఇక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చారు. క్లియరా? ఇలా కూర్చున్నారు, ఒక్కొక్క సైడ్ ఇద్దరిద్దరు కూర్చున్నారు. ఆల్ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ సెంటర్ టు ద టేబుల్. ఇందాక చెప్పాను కదా, అందరూ కూడా లోపల సైడ్కే చూస్తూ ఉన్నారు. ఇలాగా. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ స్టార్ట్ అయింది. పాయింట్స్ అనేవి చూడండి. రీనా సిట్స్ ఆన్ ది ఇమీడియట్ రైట్ ఆఫ్ రోహిత్. రీనా అనే పర్సన్ ఇమీడియట్ రైట్ రోహిత్ కి కుడివైపున కూర్చున్నారు అనేసి క్వశ్చన్. అండ్ దే బోత్ సిట్ ఇన్ ద సేమ్ సైడ్. ఒక సైడ్ అంటే ఇది మొత్తం 4 సైడ్ లేదు, ఇదొక సైడ్, ఇదొక సైడ్, ఇదొక సైడ్, ఇదొక సైడ్. సో వాళ్ళిద్దరు కూడా ఏదో ఒక సైడ్ కూర్చున్నారు. ఇటు సైడ్ కానీ, లేదంటే ఇటు సైడ్ కానీ ఏదో ఒక ప్లేస్ లో ఒక సైడ్ లోనే కూర్చోన్నారు ఇద్దరు కూడా. ఓకేనా? నెక్స్ట్ ఏముంది ఇక్కడ? మోనికా ఫేసెస్ ద వన్ హూ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కవిత. కవితకి ఎడమ వైపున రెండో పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ని ఆపోజిట్ లోనే, అంటే ఆ పర్సన్ ని ఫేస్ చేస్తూ ఈ మోనిక కూర్చొని ఉంది. క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అలా చేస్తాను. ఫస్ట్ నేను చెప్తాను, మళ్ళీ తర్వాత డయాగ్రామ్ వేసేటప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏముంది ఇక్కడ? మోనికా సిట్టింగ్. ఇక్కడ నెక్స్ట్ పాయింట్, మోనికా ఈజ్ సిట్టింగ్ ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ రీనా. 2 persons సిట్ బిట్వీన్ వికాస్ అండ్ ఉమేష్ వెన్ counted from one side only, and Umesh is adjusted to Rohit. Only one person sits between Monica and Roman when counted from one side only. Who is sitting second to the left of రామన్ అని ఇచ్చారు. ఈ రామన్ కి సెకండ్ లెఫ్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కనుక్కోమని చెప్పారు. ఓకేనా? సో తెలుగులో కూడా చదువుతాను చూడండి. మేబీ తెలుగులో కొన్ని పదాలు తప్పుగా వచ్చి ఉండొచ్చు, కానీ మీకు చదువుతాను. రీనా, కవిత, రమన్, ఉమేష్, రోహిత్, వికాస్, మౌనిక మరియు ప్రియా నుండి 8 మంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఒక ఆకారపు టేబుల్ చుట్టూ ప్రతివైపు 2 వ్యక్తులు కూర్చొని ఉంటారు. వ్యక్తులు అందరూ ఉన్న టేబుల్ మధ్యలోకి ఎదురుగా కూర్చొని ఉన్నారు. రీనా రోహిత్ కి కుడివైపున కూర్చొని ఉంది, ఇద్దరు ఒకే వైపున కూర్చొని ఉన్నారు. మౌనిక కవితకు ఎడమ వైపున ఉన్న వ్యక్తిని ఎదుర్కొంటుంది. ఇది ఇక్కడ తప్పించారు. మౌనిక కవితకు ఎడమ వైపున, అంటే రెండో ఎడమ వైపున ఉన్న వ్యక్తిని ఎదుర్కొంటూ కూర్చునుంది. రీనాకు కుడివైపున మౌనిక 4వ స్థానంలో కూర్చున్నారు. వికాస్ మరియు ఉమేష్ మధ్య 2 వ్యక్తులు కూర్చున్నారు. ఒకవైపు నుండి లెక్కించినప్పుడు మాత్రమే 2 ఉంటారు. మరియు ఉమేష్ రోహిత్ పక్కనే ఉంటాడు. ఉమేష్ రోహిత్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరు పక్కనే ఉంటారు. ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. ఎవరికి మధ్యలో? మౌనిక మరియు రామన్ మధ్యలో. ఒకవైపు నుండి మాత్రం లెక్కించినప్పుడు. రామన్కు ఎడమ వైపున 2వ స్థానంలో ఎవరు కూర్చున్నారు అనేసి క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనా? సో ఇప్పుడు మనము డయాగ్రామ్ వేద్దాం. 1 సెకండ్, నేను ఇలాగా ఎక్స్ట్రా పేజ్ తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నేను క్వశ్చన్ క్లియర్గా చదువుతాను చూడండి. మీకు జూమ్ తగ్గిస్తున్నాను, ఏమనుకోకండి, నాకు ఈ ప్లేస్ కోసం. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. ఏమని చెప్పాను? మొత్తం ఎంతమంది అని చెప్పాను? 8 మెంబర్స్ అన్నాను. ఒక ఆకారపు అన్నారు. సో నేను ఆ డయాగ్రామ్ నేను ఒక బాక్స్ తీసుకుంటాను చూడండి. ఇలా ఒక బాక్స్ ఉంటే ఈ బాక్స్ లో ఇద్దరు ఒక సైడ్ కూర్చోన్నారు. ఓకేనా? ఆ ఇద్దరు ఎవరెవరు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఒక పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ ఇలా చూసుకున్నారు, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్. ఒక్కొక్క సైడ్ ఇద్దరు ఉన్నారండి. నేను మళ్ళీ క్లియర్ చెప్తున్నాను. ఒక్కొక్క సైడ్ ఇద్దరు కూర్చున్నారు. క్లియరా? మొత్తం 8 మంది వచ్చేసారా? 8 మంది వచ్చేసారు. ఇప్పుడు నేను కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాను. క్వశ్చన్ ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఇక్కడ నుంచి పాయింట్ స్టార్ట్ అయింది. రీనా సిట్స్. ఓకే, 1 సెకండ్. రీనా సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ రోహిత్.
రీనా సిట్స్ రీనా సిట్స్ ఆన్ ది ఇమీడియట్ రైట్ ఆఫ్ రోహిత్. రోహిత్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్ రైట్ సైడ్ అంటే కుడి వైపున రీనా కూర్చొని ఉంది అని అనేసి వాళ్ళిద్దరు కూడా అండ్ దే బోత్ సిట్ ఇన్ సేమ్ సైడ్ అన్నారు. సో ఫస్ట్ ఒకవేళ రోహిత్ అనే పర్సన్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి, ROHIT రోహిత్ ఇక్కడ తీసుకుంటే రీనా అనే పర్సన్ ఇక్కడ వస్తారు. క్లియర్ కదా? ఓకే, ఇది పక్కన పెట్టండి. ఇద్దరు కూడా రీనా ఇప్పుడు రోహిత్కి ఇమీడియట్ రైట్ అంటే ఈ ప్లేస్ రైట్ సైడే. క్లియర్ వచ్చేసిందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నారు, ఇక్కడ నుంచి చూస్తున్నాను. మౌనిక ఫేసెస్ ద వన్ హూ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కవిత. సో మనకి ఇక్కడ ఈ ప్లేస్ లో మనకు మౌనికకు సంబంధించి లేదు, అలాగే కవితకు సంబంధించిన వాళ్ళు లేరు. సో మనం ఎక్కడ పెట్టాలనే మనకు తెలియదు. సో నేనేం చేస్తానంటే ఈ పాయింట్ నేను అలానే వదిలేస్తున్నాను, నేను అండర్లైన్ చేస్తున్నాను చూడండి. ఈ పాయింట్ ని మౌనిక ఫేసెస్ వన్ హూ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కవిత, ఈ పాయింట్ నేను అండర్లైన్ చేశాను, దీన్ని వదిలేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ వస్తాను నేను, ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇక్కడ మౌనిక ఈజ్ సిట్టింగ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ రీనా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కుడి వైపున 4వ ప్లేస్ లో మౌనిక కూర్చొని ఉంది. సో రీనా అనే పర్సన్ ఇక్కడ ఉన్నారు కదా, రీనా అనే పర్సన్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. 4th ప్లేస్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇది 1st ప్లేసు, ఇది 2nd ప్లేసు, ఇది 3rd ప్లేసు, ఇది 4th ప్లేస్. సో ఈ 4th ప్లేస్ లో ఎవరు కూర్చున్నారు, మౌనిక, MONIKA మౌనిక అనే పర్సన్ ఈ ప్లేస్ లో కూర్చున్నారు. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ వెళ్తున్నాము. బ్యాక్ వెళ్తే మౌనిక ఫేసెస్ ది వన్ హూ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కవిత. ఓకేనా? సో మౌనిక అనే పర్సన్ ఇక్కడ ఉంది. మౌనిక అనే పర్సన్ ఈ 4th ప్లేస్ లో ఉంటే 4th కి ఆపోజిట్ లో ఎవరున్నారు, ఈ ప్లేస్ లో ఎవరున్నారు, రోహిత్ ఉన్నారు. రోహిత్ అనే పర్సన్ ఈ పర్సన్ ఎవరైతే ఈ రోహిత్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఎవరైతే రోహిత్ అనే పర్సన్ ఉన్నారో ఈ పర్సన్ లెఫ్ట్ అంటే సెకండ్ లెఫ్ట్ ఎవరికి, ఈ కవిత అనే పర్సన్ కి. ఒకవేళ కవిత అనే పర్సన్ ఇక్కడ ఉంది అనుకోండి, కవిత అనే పర్సన్ ఇక్కడ ఉంటే ఇది ఫస్ట్ లెఫ్ట్ ఎవరున్నారు, 1 ప్లేస్. సెకండ్ లెఫ్ట్ అంటే ఈ ప్లేస్ లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ మౌనికకి ఎదురుగా కూర్చొని ఉన్నారు అనేసి మనకి పాయింట్. మౌనిక ఫేసెస్ ది వన్ హూ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కవిత. కవితకి రెండవ ఎడమ వైపున ఉన్న పర్సన్ ఈ మౌనికకి ఎదురుగా కూర్చున్నారు, అది పాయింట్. మీకు క్లియరా? వచ్చేసింది కదా? ఇది పాయింట్. నేను కొంచెం క్లియర్ చేస్తున్నాను, ఇక్కడ మొత్తం గజిబిజి ఉంటుంది, సారీ. ఇక్కడ ఆల్రెడీ కవిత ఉంది కాబట్టి కవిత రాస్తున్నాను. కవిత క్లియర్ కదా? ఓకే, సారీ, ఈ 1 2 3 4 పాయింట్స్ కూడా చేస్తాను. మౌనిక, ఇక్కడ కవిత. నెక్స్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ నుంచి చూడండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ నుంచి 2 పర్సన్స్ సిట్స్ బిట్వీన్ వికాస్ అండ్ ఉమేష్ కి మధ్యలో 2 పర్సన్స్ కూర్చోన్నారు. సో ఇక్కడ మీరు చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇక్కడ ఒకరిని కూర్చోబెట్టారు అనుకోండి. సో ఈ ప్లేస్ ఒకటి 2 ప్లేస్లు ఖాళీగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ పర్సన్ కి మధ్యలో 2 ఉన్నట్టు. క్లియర్ కదా? సో నేను అలా తీసుకుంటాను. సో ఎవరికి వికాస్ కి ఉమేష్ కి, ఇక్కడ ఉమేష్ అయినా రావచ్చు లేదా వికాస్ అయినా రావచ్చు. ఇక్కడ కూడా ఏంటి, ఉమేష్ అయినా రావచ్చు లేదా వికాస్ అయినా రావచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను, ఓకేనా? మీరు 1 సెకండ్, ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. కానీ ఈ ప్లేస్ లో ఉమేష్ వికాస్ అనేది క్లారిటీ లేదు, ఈ ప్లేస్ లో ఉమేష్ వికాస్ అనేది కూడా మనకు క్లారిటీ లేదు. ఓకేనా? సో నేను జస్ట్ శాంపుల్ గా తీసుకుంటున్నాను అంతే, వికాస్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ కనుక మీరు చూసినట్లయితే ఉమేష్ ఇస్ అడ్జస్టెడ్ టు రోహిత్. సో రోహిత్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి పక్కనే ఉమేష్ కూర్చున్నారు. ఆ పాయింట్ ఇక్కడ ఎక్కడైనా ఉందా మనకు తెలియదు కాబట్టి నేను ఆ పాయింట్ కూడా నేను హైలైట్ చేస్తున్నాను, ఎందుకంటే రోహిత్ అనే పర్సన్ మనకి ఇక్కడ క్లారిటీగా లేదు కాబట్టి. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏముంది, ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ మౌనిక అండ్ రోమన్. మౌనికకి రోమన్ కి మధ్యలో ఒక పర్సన్ కూర్చుంటారంట. ఓకేనా? ఆ ఒక పర్సన్ ఎవరో చూద్దాం. సో ఇప్పుడు మౌనిక అనే పర్సన్ ఎక్కడ ఉన్నారు, ఒకవేళ అంటే మౌనికకి ఎవరెవరికి, రోమన్కి, మౌనికకి రమన్ కి మధ్యలో ఒక పర్సన్ కూర్చున్నారు. సో మౌనిక ఆల్రెడీ ఈ ప్లేస్ లో మౌనిక ఉంది. ఒకవేళ ఇక్కడ కనుక ఈ ప్లేస్ ఎవరిని పెట్టారనుకో, వీళ్ళు ఒకవేళ రమన్ కనుక ఇక్కడ వచ్చారనుకో,
రమ్మని ఇక్కడ వస్తే వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా ప్లేస్ ఏం లేదు, ఇక్కడ ఎవరు కూర్చోడానికి లేదు. సో మనకు అది తప్పు అవుతుంది. అదే ఒకవేళ ఈ ప్లేస్లో రమ్మని పెట్టామనుకో, అప్పుడు మౌనికాకి రమణికి మధ్యలో ఒక పర్సన్ కూర్చోన్నట్టున్నారు. క్లియర్ కదా? సో అలా వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ క్లియర్గా వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ముందు పాయింట్కి వెళ్తే ఉమేష్ ఇస్ అడ్జస్టెడ్ టు రోహిత్. సో ఇక్కడ ఆల్రెడీ మనం చాలా మందిని పెట్టేసాం. ఇంకొక ఉన్న పర్సన్ ఎవరున్నారు? ఆ రోహిత్ ఎవడైతే ఉన్నాడో ఆ రోహిత్ నేను ఇక్కడ పెడతాను. సారీ, రోహిత్ ఇక్కడ ఉన్నాడు కదా ఆల్రెడీ. రోహిత్ ఓకే సారీ, ఉమేష్ ఇస్ అడ్జస్టెడ్ టు రోహిత్. సో రోహిత్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు. రోహిత్ కి పక్కనే ఉమేష్ కూర్చుంటాడు. సో ఈ ప్లేస్ లో మనకి ఎవరు వస్తారు? 1 సెకండ్. ఈ ప్లేస్ లో మనకి ఎవరు వస్తారు? ఇది నేను క్లియర్ చేస్తున్నాను, ఇక్కడ కూడా క్లియర్ చేస్తున్నాను. సో ఈ ప్లేస్ లో మనకు వచ్చేసరికి ఇక్కడ ఉమేష్ వస్తాడు, UMESH. ఇక్కడ వికాస్. క్లియరా? ఇక్కడ రామన్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా చూడండి మిగిలిన పర్సన్ ఎవరున్నారు? ఇక్కడ చూడండి, రీనా వచ్చేసింది, కవిత వచ్చేసింది, రమణ వచ్చేసాడు, ఉమేష్ వచ్చాడు, రోహిత్ వచ్చాడు, వికాస్ కూడా వచ్చాడు, మౌనిక వచ్చింది, ప్రియా రాలేదు. సో ప్రియాని నేను తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, PRIYA, ప్రియా. క్లియరా? చూసుకోండి, 8 మందిని నేను సిట్ చేస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా లేట్గా చేస్తున్నాను. అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం స్టెప్ బై స్టెప్ నేను తీస్తున్నాను కాబట్టి మీకు ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంటుంది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీరు ఇంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఫాస్ట్గా ఒక్కొక్క స్టెప్ని తీసుకుంటూ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అయిపోతూ వెళ్ళిపోవడమే. కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు టైం తీసుకుంటుంది కాబట్టి ఇలా వచ్చింది. సో సీటింగ్ అరేంజ్మెంట్ అనేది ఇక్కడ ఇలాగా మొత్తం కంప్లీట్గా వచ్చేసింది. ఇందులో నుంచి క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ చూడండి, హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రమణ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ రమణ అనే పర్సన్కి చూడండి, ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది రైట్, RIGHT. ఓకేనా? ఇదేమవుతుంది? ఇది లెఫ్ట్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ చూస్తే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి 1వ ప్లేస్లో కవిత ఉన్నారు, 2వ ప్లేస్లో రీనా ఉన్నారు. ఓకేనా? రమణకి లెఫ్ట్ సైడ్ 2వ ప్లేస్, సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రమణ అనే పర్సన్ ఇక్కడ ఉంటే ఫస్ట్ లెఫ్ట్ లో కవిత ఉంది, సెకండ్ లెఫ్ట్ లో రీనా ఉంది. సో రీనా అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నేను ఈ బాక్స్ ని తీయేస్తాను మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా. సో మనకు వచ్చిన పర్సన్ ఎవరు? రీనా అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది మన కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, 6th క్వశ్చన్. ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా మీకు అవ్వచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జామ్స్లలో కూడా వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు నెక్స్ట్ ఎగ్జామ్ జరగబోయే ఎగ్జామ్స్ లో కన్ఫామ్ గా వస్తాయి. ఎందుకంటే ఇది కొంచెం లేటెస్ట్ మోడల్. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే క్వశ్చన్ క్లియర్ గా చూడండి. ఇఫ్ 40A 10B 8C 15 ఈక్వల్ టు 65 అయితే అండ్ 15A 30B 9C 20 ఈక్వల్ టు 70, దెన్ 7A 9B 3C 8 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. తెలుగులో కూర్చోండి. 40A 10B 8C 15 ఈక్వల్ టు 60 మరియు 15A 30B 9C 20 ఈక్వల్ టు 70 అయితే అదే భాషలో అప్పుడు 7A 9B 3C 8 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే 40A సంథింగ్ ఏదైతే ఇచ్చారో, సో 40A 10B 8C 15 వీటన్నిటిని కూడా మనము ఈక్వల్ టు 60 చేయాలి. అంటే ABC మూడు వాల్యూస్ ఇచ్చారు. ఏ ఇచ్చారు, బి ఇచ్చారు, సి ఇచ్చారు. సో ఏ ప్లేస్ లో మనం ఒక వాల్యూని ఒకటి అర్థమెటికల్ ఆపరేటర్ని పెట్టుకోవాలి, బి ప్లేస్ లో ఒకటి పెట్టుకోవాలి, సి ప్లేస్ లో ఒకటి పెట్టుకోవాలి. అర్థమెటికల్ ఆపరేటర్ అంటే ఏం లేదండి, ఏ ప్లేస్ లో ప్లస్ అయినా పెట్టుకోవచ్చు, మైనస్ అయినా పెట్టుకోవచ్చు, ఇంటూ అయినా పెట్టుకోవచ్చు, డివైడెడ్ బై అయినా పెట్టుకోవచ్చు. ఇలాంటిది పెట్టుకోవాలి. సో బి ప్లేస్ కూడా అంతే, ప్లస్ మైనస్ డివైడెడ్ బై అండ్ ఇంటూ ఇలాంటివి ఏవో ఒకటి పెట్టుకోవాలి. సి ప్లేస్ లో కూడా సేమ్, ప్లస్ మైనస్ డివైడెడ్ బై ఇంటూ ఇలాంటివి ఏదో ఒకటి పెట్టుకొని అలా పెట్టిన తర్వాత ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 65 రావాలి. సో సేమ్ అలానే ఇక్కడ ఏ ప్లేస్ ఏదైతే పెట్టావో ఇక్కడ ఏ ప్లేస్ లో అదే పెట్టాలి, ఇక్కడ బిలో ఏం పెట్టావో ఇక్కడ అదే పెట్టాలి, సిలో ఏం పెట్టావో ఇక్కడ అదే పెట్టి, సో సేమ్ ఈ 7 ఇక్కడ పెట్టి నువ్వు మల్టిప్లై చేసినావు అంటే మొత్తం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 65 రావాలి. సేమ్ అయ్యే వాల్యూస్ ఇక్కడ పెట్టినప్పుడు 70 రావాలి. సేమ్ అదే వాల్యూస్ మనకి ఇక్కడ పెడితే ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టుకోవాలి. క్లియరా? ఇప్పుడు నేను క్వశ్చన్లోకి వెళ్ళబోతున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నా అండర్స్టాండింగ్ ప్రకారం దీన్ని మళ్ళీ కింద రాస్తాను చూడండి. 40A 10B 8C 15 ఈక్వల్ టు 60 కావాలి. సో నా అంచనా ప్రకారం ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 40 10 8 15 ఉంది. సో ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటూ పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ డివైడెడ్ బై పెట్టుకుంటే ఇక్కడ ప్లస్ పెట్టుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను. నాకు క్లారిటీ లేదు, ఎందుకంటే డివైడెడ్ బై పెట్టుకున్నప్పుడు ఇక్కడ డివైడెడ్ బై పెట్టాను అనుకోండి, ఈ 8ని
దీంతో అయినా డివైడ్ చేయొచ్చు, లేదా దీంతో అయినా డివైడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంటూ ఇచ్చాను కాబట్టి. సో నేను ఇప్పుడు మళ్ళీ క్లియర్గా రాస్తున్నాను స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. 40 ఇంటూ 10 డివైడెడ్ బై 8 ఇక్కడ ప్లస్ 15 ఇలా తీసుకుంటున్నాను. ఇప్పుడు క్యాల్కులేషన్ చేస్తే ఏమొస్తుంది నీకు? 8 ఒకట్ల 8 5ల 40 ఇలా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూడండి 5 ఇంటూ 10 ఎంత? 50 ప్లస్ ఆల్రెడీ ఇక్కడ 15 ఉంది కాబట్టి 15 ఇక్కడ పెట్టేస్తున్నాను. సో 50 ప్లస్ 15 ఈక్వల్ ఎంత అవుతుంది? 60. నీకు ఆల్రెడీ ఇచ్చింది ఎంత? ఈ మొత్తం ఈ సెంటెన్స్ ఇక్కడ ఉన్న దాని మొత్తాన్ని వాల్యూస్ కలిపి 65 ఈక్వల్ అన్నాడు. సో 65 వచ్చిందా? వచ్చింది కదా. 65 కావాలి కదా. ఓకే సారీ, 50 ప్లస్ 15 ఎంత? 65. సారీ నేను తప్పు రాశాను. 50 ప్లస్ 15 ఈక్వల్ టు 65. 65 అనేది వచ్చేసింది. సో నెక్స్ట్ ఇది క్లియర్ చేస్తున్నాను. సో సేమ్ ఏం చేశాను? ఏ ప్లేస్లో ఇంటూ తీసుకున్నాను, ఏ ప్లేస్లో ఇంటూ తీసుకున్నా, బి ప్లేస్లో డివైడెడ్ బై తీసుకున్నా, సి ప్లేస్లో ప్లస్ తీసుకున్నా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఒకవేళ దీని కనుక నేను అప్లై చేస్తే ఇది క్లియర్ చేస్తాను మొత్తం. సెకండ్ ఆప్షన్, సెకండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు? 15. దీని గురించి చూస్తే 15A 30B 9C 20 ఈక్వల్ టు 70 ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది చూడండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఏ ప్లేస్లో నేను ఏం తీసుకుంటున్నాను? ఇంటూ, బి ప్లేస్లో డివైడెడ్ బై, సి ప్లేస్లో ప్లస్ తీసుకుంటున్నాను. సో చూడండి 15 ఇంటూ 30 డివైడెడ్ బై 9 ప్లస్ 20 ఈక్వల్ టు 70. క్లియరా? ఇప్పుడు చూడండి నేను క్యాల్కులేషన్ చేస్తున్నాను. క్యాల్కులేషన్ చేస్తే 9ని 15తో క్యాన్సిలేషన్ అవుతుంది, అవుతుంది. 3తో చూడండి, 3 3ల 9, 3 5ల, సో 3 3 3 5. క్లియరా? తర్వాత 3 1 3 10. క్లియరా? అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 5 10 ఇంటూ చేస్తే 5 10 50 ప్లస్ ఇక్కడ ఉన్న 20 ఈక్వల్ టు 70. సో ఇక్కడ 50 ప్లస్ 70 అంటే 20 ఎంత? 70 ఈక్వల్ టు 70. ఇది కూడా కరెక్ట్ అయిపోయింది, ఇది కరెక్ట్ అయిపోయింది, ఇది కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ వాల్యూస్ కనుక మనం ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏ ప్లేస్లో ఎంత పెట్టాలి? ఇంటూ, బి ప్లేస్లో డివైడెడ్ బై, సి ప్లేస్లో ప్లస్. నేను యాజ్ డీస్ మళ్ళీ రాస్తాను చూడండి. 7 ఇంటూ 9 డివైడెడ్ బై 3 ప్లస్ 8 ఈక్వల్ టు ఎంత అనేసి. సో 3 1 3 3. సో 7 ఇంటూ 3 ఎంత? 7 3 21 ప్లస్ 8 ఈక్వల్ టు 21 ప్లస్ 8 ఎంత? 29. 29 అనేది మన కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చూసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఈ మోడల్లో వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నేను మీకు ఇది స్టార్ గుర్తు మరీ పెడుతున్నాను. మీరు ఎన్ని స్టార్లైనా పెట్టుకోండి దీనికోసం. మీకు కోచింగ్ సెంటర్లో చెప్తారు కదా, ఎన్ని స్టార్లైనా పెట్టుకోండి. 4 స్టార్లు, 5 స్టార్లు, 6 స్టార్లు, 10 స్టార్లు, ఎన్ని స్టార్లైనా పెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ 99.9999% ఉంది. సో ఖచ్చితంగా ఈ మోడల్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ అంటే ఏ సిరీస్ ఈస్ గివెన్ విత్ వన్ టర్మ్ మిస్సింగ్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్స్ దట్ విల్ కంప్లీట్ ద సిరీస్. తెలియదండి, ఒక పదం తప్పిపోయిన శ్రేణి ఇవ్వబడింది, దీని నుండి సరైన నాకు నోటి తిరగట్లేదు, ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి, అందించినవి సిరీస్ నుండి పూర్తి చేస్తాయి అని అడిగారు. సో ఇక్కడ చూడండి NRT MQS LPR KOQ ఇచ్చి తర్వాత ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏదైతే ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ లో ఏదైతే ఇక్కడ వాల్యూ వస్తుందో ఆ లెటర్ అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. అది మన కరెక్ట్ ఆన్సర్ మనం ఏదో తెలుసుకోవాలి. సో ఫస్ట్ నేను చెప్పింది ఏంటి? సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే లెటర్స్ యొక్క వాల్యూస్ని మీరు రాసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. లేదు అని అంటే చూడండి, ఇప్పుడు చూడండి ఎన్ కంటే ముందు లెటర్ ఎం కంటే ముందు లెటర్ ఎల్ కంటే ముందు లెటర్ కే కంటే ముందు లెటర్ ఏమొస్తుంది? జే అనే లెటర్ వస్తుంది. సో ఇలా అయినా చేసుకోవచ్చు. లేదు దానికంటే మీకు ఇంకా ఈజీ ఏంటంటే క్లియర్గా కొట్టేస్తున్నాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే లెటర్స్కి వాల్యూ రాసుకోండి. సో నేను ఇప్పుడు ఫస్ట్ లెటర్స్కి మాత్రమే నేను వాల్యూస్ రాస్తున్నాను. ఇక్కడ 3 లెటర్స్ కావాలి, మనం ఫస్ట్ లెటర్కి మాత్రమే నేను వాల్యూస్ రాస్తున్నాను. చూడండి ఎన్ అంటే ఎంత వస్తుంది మనకు? ఎన్ 14, ఎం 13, ఎల్ 12, కే 11. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుందంటే 10 ఇక్కడ 11 14, ఇక్కడ ఏముంది 13 12 11 అంటే -1 -1 -1 ఇక్కడ కూడా -1 చేస్తే 11 - 1 ఎంత? 10 10 ప్లస్ ఏమొస్తుంది?
జే అనే లెటర్ వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మనకు జే అనే లెటర్ ఫస్ట్ వచ్చేస్తుంది. సో జేతో స్టార్ట్ అయ్యేటివి ఇక్కడ రెండే ఉన్నాయి. సో సి అనేది జేతో స్టార్ట్ అయింది, డి అనేది కూడా జేతో స్టార్ట్ అయింది. ఇవి రెండు కే ఎంతో స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ రెండు ఎలిమినేషన్ ప్రాసెస్లో ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నేను సెకండ్ లెటర్ గురించి చూస్తాను చూడండి. సెకండ్ లెటర్ ఇక్కడ ఏముంది, ఆర్ ఉంది. ఆర్కి వాల్యూ ఎంత వస్తుంది, ఆర్కి లెటర్ ఎన్నో లెటర్ అది ఆల్ఫాబెటిక్ లెటర్స్లో 18, క్యూ అంటే ఎంత 17, పి అంటే 16, ఓ అంటే 15. ఇక్కడ చూడండి 18, 17, 16, 15 అంటే ఇక్కడ కూడా -1, -1. ఇక్కడ నుంచి కూడా మనం ఏం చేయాలి, -1 చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 14 అనే వాల్యూ వస్తుంది. 14 అనే వాల్యూ ఆల్ఫాబెటిక్ లెటర్స్లో ఏది, ఎన్ వస్తుంది. సో ఎన్ అనే లెటర్ ఇక్కడ వస్తుంది. సో జేఎన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇదే మన కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఈ జేకేతో వచ్చింది, జేఎన్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ సి అనేది కరెక్ట్ ఆన్సర్, డి అనేది రాంగ్ ఆన్సర్. సో ఇంకా లాస్ట్ వన్ కూడా మీరు చూసుకోవడానికి మీకోసం నేను చెప్తున్నా చూడండి. ఇక్కడ మీకు లాస్ట్లో కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే టీ నెంబర్ ఎంత అవుతుంది, టీ నెంబర్ 20, ఎస్ 19, ఆర్ 18, క్యూ 17. నెక్స్ట్ చూడండి 20 ఉంది, తర్వాత 19, 18, 17 అన్నిటి కూడా -1. 17 -1 ఎంత 16. 16th లెటర్ ఏమొస్తుంది, పిఏ వస్తుంది. సో ఆల్రెడీ ఇక్కడ పి ఉంది, జేఎన్పి అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ చూసినట్టయితే 8th క్వశ్చన్. సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ టీజీడి ఈజ్ కోడెడ్ యాజ్ 1680, బిహెచ్ఐ ఈజ్ కోడెడ్ యాజ్ 432 అండ్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ కేసిఈ ఇన్ ద కోడ్ లాంగ్వేజ్ అన్నారు. సో ఫస్ట్ ఏంటంటే ఈ టీజీడి తెలుగుతుంది నిర్దిష్ట కోడ్ భాషలో టీడీజీని 1680గా, బిహెచ్ఐని 432గా కోడ్ చేయబడింది. అదే కోడ్ భాషలో ఏదైతే కోడ్ ఇక్కడ ఈ రెండింటి మధ్య లింక్ ఉందో అదే కోడ్ భాషలో కేసీఈకి కోడ్ ఏమిటి అనేసి క్వశ్చన్ మార్క్ మనకి ఇచ్చారు. ఓకేనా. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, టీజీడీని 1680, బిహెచ్ఐని 432 ఎలా చేశారు అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఓకేనా. సో దీని కనుక మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఈ టీజీడీకి 1680కి రిలేషన్ చేస్తున్నాం చూడండి. నేను ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను టీడీజీ. సో ఈ టీడీజీకి నేను లెటర్స్కి వాల్యూస్ రాస్తున్నాను చూడండి. టీ అంటే ఎంత 20, డి అంటే 4, జీ అంటే 7. ఓకేనా. సో ఇప్పుడు నేను క్లియర్గా మళ్ళీ నేను మీకు ఏం చెప్తున్నాను అంటే 20, 4, 7 మూడు ఉన్నాయి కదా. సో 20 × 4 × 7 చేస్తే మీకు ఎంత వస్తుందో ఆ వాల్యూని నేను తీసుకుంటున్నాను చూడండి. 20 ఇంటూ ఒకవేళ ఇక్కడ చూడండి 20 × 4 ఎంత అవుతుంది, 80 అవుతుంది. 80 × 7. ఓకేనా. 7 8 ఎంత 7 8 56, 1 0 అందుకటి 560 వచ్చింది. సో ఈ 560 ఏదైతే వచ్చిందో ఈ వాల్యూని అంటే నేను మీకు క్లియర్గా రాస్తున్నాను. సో సారీ సో మీకు ఇక్కడ క్లియర్గా చూడండి 20 × 4 × 7 అంటే 560 వచ్చింది. ఈ 560ని ఇంటూ 3 చేస్తున్నాను చూడండి. 3 0 0, 3 6 18, ఒకటి క్యారీ ఇక్కడ చేస్తున్నాను, 3 5 15, 1 6, 1680 వచ్చిందా. క్లియరా, 1680 వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది మనకు బిహెచ్ఐని 432గా, బిహెచ్ఐ బిహెచ్ఐ బి అంటే ఎంత 2, హెచ్ అంటే ఎంత అవుతుంది 8, ఐ అంటే 9. ఈ రెండింటిని కూడా మనం ఇంటూ చేస్తే 8 9 72. సో ఇది 72 × 2, 2 × 72 ఎంత అవుతుంది 144 అవుతుంది. 144 × 3 చేస్తే 3 4 12, 3 4 12, ఒకటి క్యారీ 13, 3 4 12, ఒకటి క్యారీ 13, ఒకటి ఆల్రెడీ ఉంది కాబట్టి 432 వచ్చేసిందా. 144 × 3 ఎంత 432. క్లియరా. సో సేమ్ అదే భాషలో కేసీఐని కూడా మనం కనుక్కోవాలి. కేసీఈ అంటే నేను లెటర్స్కి వాల్యూస్ రాస్తుంది చూడండి. కే అంటే ఎంత 11, సి అంటే 3, ఈ అంటే 5, 11 ఈ 11 5 చేస్తాం. 11 5 ఎంత 55 × 3 చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఆల్రెడీ. ఓకే, ఫస్ట్ నేను ఏం చేశానంటే మీకు అందరికి అర్థం అవడం కోసం 11 × 5 ఎంత 55, ఈ × 3ని ఇక్కడ చేస్తున్నాను. 5 3 5 15, 3 5 15, 16, 165 వచ్చింది. ఈ 165కి అన్నిట్లో చేస్తున్నట్టే × 3 చేస్తున్నాను. ఓకేనా, × 3. ఈ 3ని ఇక్కడ నుంచి అన్నిటికీ క్యాల్కులేషన్ చేసినట్లు × 3 చేస్తున్నాను. సో 3 5 ఎంత 15, 3 6 18, ఇక్కడ ఉన్న 1
19, 3 ఒకటిలో 3, ఇక్కడ ఉన్న 4, 495. 495 ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఏం లేదండి, ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏవైతే ఫస్ట్ ఇచ్చిన ఇక్కడ ఏం చేస్తారు, ఏవైతే మనకు లెటర్స్ ఇచ్చారో టీజీడీ కానీ బిహెచ్ఐ కానీ కేసీఐ కానీ ఏదైతే ఇచ్చారో వాటికి ఒక లెటర్స్ యొక్క వాల్యూస్ అనేవి నేను ఇక్కడ రాసుకున్నాను. 20, 4, 7, బి అయితే 2, హెచ్ అయితే 8, ఐ అయితే 9, కే అంటే 11, 3, సి అంటే 3, ఈ అంటే 5. సో ఇక్కడ ఏం చేశానంటే ఈ మూడింటిని ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ మూడింటిని కూడా మనం మల్టిప్లై చేసాం. 20 × 4 × 7 చేస్తే 560 వచ్చింది. 2 × 8 × 9 చేస్తే 144 వచ్చింది. 11 × 3 × 5 చేస్తే 165 వచ్చింది. సో ఇక్కడ 560, 144, 165 ఏదైతే వాల్యూస్ వచ్చాయో దానికి ఇంటూ 3 చేశాను. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇంటూ 3 చేస్తే మనకు 1680 అనేది టీజీడీకి వచ్చింది. తర్వాత 432 అనేది బిహెచ్ఐకి వచ్చింది. తర్వాత 495 అనేది కేసీఐకి వచ్చింది. సో 495 అనేది మన కరెక్ట్ ఆన్సర్. క్లియరా? ఈ విధంగా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూసినట్లయితే అరేంజ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక్కడ ఏంటంటే మీ క్వశ్చన్ వచ్చేసరికి అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ద డిక్షనరీ. ఇచ్చిన పదాలను నిఘంటువులో అవి వచ్చే క్రమాన్ని అమర్చండి అన్నారు. అంటే డిక్షనరీ, మన దగ్గర డిక్షనరీ ఉంటుంది కదండి, చిన్నప్పటి నుంచి మనం చూసాం. ఆ డిక్షనరీలో ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో స్టెప్, అంటే ఒక్క దాని తర్వాత ఏ తర్వాత బి, బి తర్వాత సి, సి తర్వాత డి, అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లోనే ఉంటుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో మనం ఇక్కడ ఇచ్చిన 5 పదాలు కూడా మనం పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను క్లియర్గా చూడండి, నేను ఫస్ట్ నుంచి పెట్టుకుంటూ వస్తున్నాను. సో మీకు ఇక్కడ మీరు ఫస్ట్ చూసినట్లయితే ఏ పదాలు కామన్ ఉన్నాయి చూడండి. ఎల్ఈటి అనేది కామన్, ఎల్ఈ కామన్ ఉంది, ఎల్ఈ కామన్ ఉంది, ఇక్కడ ఎల్ఈ, ఇక్కడ ఎల్ఈ, ఇక్కడ ఎల్ఈ. ఓకేనా? సో ఎల్ఈ అనేది నేను కొట్టేస్తున్నాను అన్నిట్లో కూడా, ఎల్ఈ అనేది కొట్టేస్తాను. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? టీ ఉంది, టీ ఉంది, టీ ఉంది, టీ ఉంది, ఎస్ ఉంది. సో అన్నిటికంటే ఫస్ట్ అన్ని టీ, ఇక్కడ టీ ఉంది, ఎస్ ఉంది. ఎస్ అనేది ఫస్ట్ వస్తుందా, టీ అనేది ఫస్ట్ వస్తుందా? ఎస్ అనేది ఫస్ట్ వస్తుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో పీక్యూఆర్ అంటే ఏబిసిడీలు కంటిన్యూగా చదువుకుంటే వెళ్తే పీక్యూఆర్ ఎస్ తర్వాత టీ వస్తుంది. సో ఎస్ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి ఈ 5 అనేది ఇది ఫస్ట్ వచ్చేస్తుంది. సో 5 అనే నెంబర్ స్టార్టింగ్ 1, 2, 3, 4, 5 5 అనే నెంబర్ స్టార్టింగ్ వచ్చేసింది. సో 5తో స్టార్ట్ అయ్యేది కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ 5తో స్టార్ట్ అయింది, ఇక్కడ 5తో స్టార్ట్ అయింది. రిమైనింగ్ 1తో ఉన్నాయి కాబట్టి ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. రిమైనింగ్ అంటే బీసీ క్యాన్సిల్ చేశాను, ఎలిమినేషన్ ప్రాసెస్లో ఎలిమినేషన్ చేశాను. 5, 5 అనేది ఏ డీలో మాత్రమే ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒకటే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ ఏం వస్తుంది? సెకండ్ చూసినట్లయితే ఎల్ తర్వాత టీ వస్తుంది. సో టీ అనేది ప్రతి ఒక్క దాంట్లో టీ ఉంది. నేను అన్ని క్లియర్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నేను చూడండి, ఎల్ఈ క్యాన్సిల్, ఎల్ఈ క్యాన్సిల్, ఎల్ఈ క్యాన్సిల్, ఎల్ఈ క్యాన్సిల్, ఎల్ఈ, ఇక్కడ ఎస్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇది ఇంకా దీన్ని వదిలేయండి, 5 వచ్చేసింది ఫస్ట్. ఇంకా మిగిలిన చూస్తే ఓన్లీ ఇక్కడ టీ ఒకటే ఉంది, ఇక్కడ టీహెచ్ ఉంది, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ టీహెచ్ ఉంది. సో ఓన్లీ టీ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ వచ్చేస్తుంది, అంటే 5-1. సో రెండు కూడా 5-1, 5-1తోనే ఉన్నాయి ఆప్షన్స్లో. నెక్స్ట్ సెకండ్ చూసినట్లయితే ఇక్కడ టీహెచ్ అంటే టీ మూడిట్లో కూడా, ఇక్కడ మూడిట్లో కూడా టీ అనేది కామన్ ఉంది. సో టీ నేను క్యాన్సిల్ చేస్తున్నాను. హెచ్ చూడండి, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ టీ ఉంది, హెచ్ ఉంది. అంటే ఫస్ట్ టీ హెచ్ అనేది వస్తుందా, టీ అనేది వస్తుందా? హెచ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? హెచ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఈ టీ అనేది లాస్ట్ వస్తుంది. ఈ హెచ్లు ఉండే ఫస్ట్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, హెచ్ఏ, టీహెచ్ఏ, 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 టీహెచ్ఏ కామన్ ఉందా? తర్వాత ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ ఫస్టా, ఎల్ ఫస్టా? ఆర్కి లెటర్ ఎంత? 18 అవుతుంది. ఎల్కి ఎంత ఉంది? ఎల్ అంటే మనకి ఎంత వస్తుంది? 12 వస్తుంది. సో ఎల్ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి ఈ 4 అనేది ఇక్కడ వచ్చింది. తర్వాత ఆర్ అనేది వస్తుంది కాబట్టి ఇది సెకండ్ లెటర్. ఆర్ అనేది ఇక్కడ 18 అనేది వస్తుంది సెకండ్, అంటే తర్వాత 4, ఇది 12 తర్వాత 18 వస్తుంది కాబట్టి ఫస్ట్ 12 అనేది 4th ఆప్షన్ కాబట్టి ఈ 4th ఆప్షన్ ఇక్కడ వేసుకున్నాను. తర్వాత 18 అనేది సెకండ్ ఆప్షన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇక్కడ వేసుకున్నాను. అన్నిటికంటే లాస్ట్ ఇంకేముంది? లెటర్ ఎల్ఈటిటిఆర్, ఇది 3. సో 5-1, 4-2-3, 5-1, 4-2-3 ఎక్కడ ఉంది? ఆప్షన్ డిలో ఉంది. 5-1, 4-2-3 ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా రాంగ్ ఆన్సరే. ఓకేనా? ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ నేను క్వశ్చన్లు, నేను హోంవర్క్ నేను ఓన్గా రాసి ఇచ్చింది కాదు. ప్రతి ఒక్కటి కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. ఎస్ఎస్సి జీడీ 2020లో 2024లో February 20న సెకండ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్ పేపర్ ఇది. క్లియరా? ఇది పక్కన పెట్టేస్తే క్వశ్చన్ చూద్దాం ఫస్ట్. ఇప్పుడు ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్ ఫిగర్ సెలెక్ట్ ద వన్ ఇన్ విచ్ క్వశ్చన్ ఫిగర్ ఈస్ హైడెన్ ఆర్ ఎంబీడెడ్, రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఏదైతే మనకు ఇలా ఇచ్చి ఇలా బాక్స్ లాగా ఇచ్చారో ఇలానే చూసుకోవాలి. అంటే దీని ఇట్లా, ఇది ఏదైతే ఉందో దీన్ని ఇట్లా ఒక డైరెక్షన్ ఇట్లా బెండ్ చేసి
నేను ఇలా 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 వేసుకుని ఇలా చూస్తానంటే అది కుదరదు. అట్లా బెండ్ చేసి ఇట్లా తిప్పి తిప్పి చూడకూడదు. యాజ్ ఇట్ వాళ్ళు ఎలా ఇచ్చారో అలానే తీసుకెళ్ళి ఈ ఫిగర్స్లో మనం ఎక్కడైతే అప్లై చేయగలమో అది మన కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాడు. ఇచ్చిన ఎంపిక బొమ్మల నుండి ప్రశ్న బొమ్మ దాచబడిన లేదా పొందుపరిచిన దాన్ని ఎంచుకోండి. భ్రమణం అనుమతించబడదు. భ్రమణం అంటే ఇలా తిప్పడం. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, సరే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, దీని భ్రమణం అంటే ఇలాగా, లేదు ఇంకొక సైడ్ అంటే ఇలాగా, లేదా ఇంకొక సైడ్ అంటే ఇలా, అలా తిప్పకూడదు. మనకు టాప్లోకి ఇట్లా స్ట్రైట్గా ఇచ్చారంటే మనం అలానే చెక్ చేసుకోవాలి, అలానే చెక్ చేయాలి. మీరు తిప్పడానికి కుదరదు. అలాగా చూసుకోండి. ఇక్కడ చూడండి, ఒక స్క్వేర్ ఏదైతే ఉందో ఆ స్క్వేర్కి ఇట్లా క్రాస్గా కట్ చేసి ఇక్కడ పైన ఇంకొకటి ఇచ్చారు. అలా ఏ బాక్స్లో ఉందో మీరు చెక్ చేసుకుంటే క్లియర్గా కూడా ఈ సెకండ్ ఆప్షన్ ఎక్కడైతే ఉందో ఇక్కడ మీకు క్లియర్గా ఉంది. ఒక బాక్స్ ఉంది, దానికి ఇలా కట్ చేశారు, తర్వాత మళ్ళీ ఇలా కట్ చేశారు. సో సేమ్ సరిపోయిందా చూసుకోండి. మీరు ప్రతి ఒక్కటి కూడా మీరు స్టెప్ బై స్టెప్ మీరు చూసుకోవచ్చు. క్లియరా? ఏదైతే ఉందో ఇక్కడ ఒక బాక్స్ ఉంది, దాన్ని ఇలా మధ్యలో కట్ చేసి ఇలా టాప్లో ఇలా కట్ చేస్తున్నారు. సో బాక్స్ ఉంది, మిడిల్లోకి ఇలా కట్ చేస్తారు, ఇలా పైకి ఉంది. క్లియరా? ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 11th క్వశ్చన్. ఇక్కడ చూడండి, అనాలజీ పోలిక పరీక్ష మీద క్వశ్చన్. సో సెలెక్ట్ ద ఆప్షన్ that is related to the 5th word in the same way as the 4th word is related to the 3rd word and the 2nd word is related to the 1st word. 4th లెటర్ అనేది 3rd word కి ఏ విధంగా రిలేట్ అయింటుందో, 2nd వర్డ్ అనేది 1st లెటర్ కి ఏ విధంగా రిలేట్ అయింటుందో, 5th word కి రిలేట్ అయిన నెక్స్ట్ వర్డ్ ఏదైతే ఉంటుందో అది కనుక్కోమని చెప్పాడు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ ఏమి ఇచ్చారంటే యాంట్కి యాంట్ హిల్కి ఒక సంబంధం, ఒక రకమైన రిలేషన్ ఉంది. అలాగే డక్కి పాండ్కి ఒక రకమైన రిలేషన్ ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 చుక్కలు ఉన్నాయి, ఇక్కడ 4 చుక్కలు ఉన్నాయి. 2 చుక్కలకి 4 చుక్కలకి డిఫరెంట్ ఏంటంటే, 2 చుక్కలు అంటే ఇవి రెండు ఒక పేరు అని, 4 చుక్కలు ఏంటంటే ఇక్కడ ఒక పేరు ఇక్కడ ఒక పేరు, రెండింటిని కూడా ఇది విడదీస్తుంది, దూరం చేస్తుంది అని అర్థం. సో సేమ్ ఇక్కడ కూడా ఈ రెండింటిని కూడా 4 చుక్కలు ఉన్నాయి అంటే ఈ రిలేషన్ ఇక్కడున్న ఈ కాంబినేషన్ దూరం చేస్తుంది. అంటే ఈ రెండు ఉన్నాయి కదా జాయింట్, ఆ రెండింటిని దూరం చేస్తుంది అని అర్థం. ఓకేనా? సో యాంట్కి యాంట్ హిల్కి ఒక రకమైన రిలేషన్ ఉంది, డక్కి పాండ్కి ఒక రకమైన రిలేషన్ ఉంది, హార్స్కి ఇక్కడున్న దానికి ఏ రకమైన రిలేషన్, అంటే రిలేషన్తో చేస్తే ఇక్కడ ఏమొస్తుంది అనేది మనం కనుక్కోవాలి. క్లియర్ చూడండి, యాంట్ హిల్ అంటే యాంట్ ఈ చీమలు, యాంట్ అంటే చీమలు ఎక్కడ ఉంటాయి, వాటి యొక్క ప్లేసు. యాంట్ హిల్ అంటే చీమల పుట్ట అంటారు తెలుగులో, పుట్ట, అందులో చీమలన్నీ దాంకొని ఉంటాయి. డక్కుకి పాండ్కి రిలేషన్ ఏంటంటే, డక్కు బాతులన్నీ కూడా తీసుకెళ్ళి ఎక్కడ ఉంటాయి, పాండ్లో, చెరువులో ఉంటాయి. అలాగే హార్స్, గుర్రాలు కూడా ఎక్కడ ఉంటాయి అని అంటే ఈ స్టేబుల్ అనే ప్లేస్లో, STABLE స్టేబుల్ అనే దాంట్లో, ఈ ప్లేస్లో ఈ గుర్రాలన్నీ నివసిస్తూ ఉంటాయి. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి, ఇది ఓపెన్ డైస్ నుంచి మనకు క్వశ్చన్ ఇచ్చారు. సో క్లియర్గా కనుక మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా ఈజీ, చాలా అంటే సింపుల్. సో SSC GDలో ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా క్లోజ్డ్ డైస్, ఓపెన్ డైస్, ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అనేది క్లారిటీగా వచ్చేస్తుంది. అంటే 2 క్వశ్చన్లు కన్ఫర్మ్ వచ్చేస్తాయి, ఓపెన్ డైస్ నుంచి ఒకటి, క్లోజ్డ్ డైస్ నుంచి ఒకటి. మన ఛానల్లో ఓన్లీ ½ అన్ అవర్ సంబంధించిన వీడియో మాత్రమే, అది ఒక్కటి చూసారంటే మీకు 2 క్వశ్చన్స్కి మీరు పక్క కరెక్ట్గా ఆన్సర్ పెట్టేయగలరు. ఓకేనా? సో మీకు ఇక్కడ చూడండి, క్వశ్చన్ చదువుతున్నానండి. ఆన్ ఫోల్డింగ్ ద గివెన్ డై విచ్ లెటర్ విల్ బి ఆపోజిట్ టు ద లెటర్ ఎన్కి ఆపోజిట్లో ఏ లెటర్ ఉంటుంది అని అడిగారు. ఇచ్చిన డైని మడత పెట్టినప్పుడు ఎన్ అక్షరానికి ఎదురుగా ఏ అక్షరం ఉంటుంది అనేసి క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసారనుకోండి, సో ఇక్కడ మీరు కనుక చూసారంటే ఏముంది ఇక్కడ. సో ఫస్ట్ మీకు అందరికి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఈ బేసిక్లో కూడా నేను చెప్పింది ఏంటంటే, ఫస్ట్ ఏమవుతుందంటే ఒక 4 ఏవైతే ఉంటాయో ఆ 4ని ఇలా 1 by 1 ఇచ్చేస్తారు. రిమైనింగ్ 2 ఏదైతే ఉంటాయో ఒకటి ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ, లేదంటే ఒకటి టాప్లో ఇచ్చి ఒకటి మిడిల్లో ఇవ్వడం కానీ, లేదా ఒక టాప్లో ఇచ్చేసి ఒకటి లాస్ట్లో ఇవ్వడం కానీ, లేదా లెఫ్ట్ సైడ్ టాప్లో ఇచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ డౌన్లో ఇవ్వడం కానీ, లేదంటే లెఫ్ట్ సైడ్ మిడిల్లో ఇచ్చేసి ఇక్కడ ఇవ్వడం కానీ, లేదంటే పక్కనే ఇవ్వడం కానీ, ఇలా ఇస్తారు. సో మీరు ఏం చేయాలంటే ఈ మిడిల్లో ఏదైతే 4 ఉన్నాయో ఆ 4ని కూడా మీరు చూసుకుంటే ఈ ప్లేస్ నుంచి ఒక్కదాన్ని వదిలేసి నెక్స్ట్ దాన్ని చూసుకోండి. అంటే హెచ్ తీసుకున్నప్పుడు మిడిల్లో జే వదిలేసి ఐ తీసుకోండి. తర్వాత జే తీసుకున్నప్పుడు మిడిల్లో ఐ వదిలేసి ఎన్ తీసుకోండి. ఇవి 2 ఆపోజిట్లో వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా చూడండి, ఈ హెచ్ ఏదైతే ఉందో ఐ అంటే మిడిల్లో ఒక లెటర్ నేను వదిలేసాను, అప్పుడు ఏమవుతుంది, హెచ్ అనేది ఐకి ఆపోజిట్లో ఉంటుంది. క్లియరా? తర్వాత జే అనేది ఇక్కడ తీసుకుంటే జే నుంచి ఎన్ వరకు అంటే మిడిల్లో ఒక లెటర్ని క్యాన్సిల్ చేశాను. సో
జే అనే దానికి ఆపోజిట్లో ఎన్ ఉంటుంది, ఎన్కి ఆపోజిట్లో జే ఉంటుంది, జేకి ఆపోజిట్లో ఎన్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, ఈ మిడిల్ దానికి, ఈ మిడిల్లో ఇక్కడున్న మిడిల్లో ఉన్న దానికి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి ఉంది కాబట్టి ఇవి రెండు కూడా ఆపోజిట్ అవుతాయి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఇవి రెండు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు ఆపోజిట్ అవుతాయి కాబట్టి పీకి ఆపోజిట్లో ఆర్ వస్తుంది, ఆర్కి ఆపోజిట్లో ప్రీ వస్తుంది. సో క్లియరా? సో ఇప్పుడు క్వశ్చన్ ప్రకారం చూస్తే ఎన్ అనే అక్షరానికి ఎదురుగా ఎదురుగా అంటే ఆపోజిట్లో ఏ అక్షరం ఉంటుంది, ఎన్కి ఆల్రెడీ ఇక్కడ చూడండి జే అనేది పెట్టేసాను, ఎన్కి జే అనేది ఇక్కడ ఆల్రెడీ పెట్టేసాను కాబట్టి సో జే అనేది ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ చాలా ఈజీ టాపిక్. మీకు ఏంటంటే తెలుగులో చెప్పండి, తెలుగులో కంటే ఇంగ్లీష్ చాలా ఈజీ. ఓకేనా? ఈ ఒక్క టాపిక్ మాత్రమే మీరు తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో చేస్తే మీకు చాలా ఈజీగా పాయింట్స్ అనేవి మీ మార్క్స్ అనేవి మీరు గెట్ చేసుకోవచ్చు ఈజీగా కూడా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సో మనకేంటంటే స్టేట్మెంట్స్ ఇచ్చారు, కన్క్లూజన్ ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్స్ నుంచి ఒక డయాగ్రామ్ అనేది మనం తీసుకుంటాము. ఆ డయాగ్రామ్ని బేస్ చేసుకొని ఈ కన్క్లూజన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో మనం చెక్ చేస్తాము. అలా చెక్ చేసిన తర్వాత ఒకటి కరెక్ట్ ఉంటే ఒకటే కరెక్ట్ అని పెడతాం, రెండు కరెక్ట్ ఉంటే రెండు కరెక్ట్ అని పెడతాం, ఒకటి రాంగ్ అయితే ఇంకొకటి కరెక్ట్ ఉన్న దాని గురించి పెడతాం, లేదా రెండు రాంగ్ అయితే రెండు రాంగ్ అని పెట్టేస్తాం, లేదా రెండు అవ్వవు అంటే అవ్వవు అని పెట్టేస్తాం. అలా చేస్తాం అంతే. ఓకేనా? సో నేను క్లియర్గా మళ్ళీ చెప్తున్నా చూడండి, 1 సెకండ్. సో ఇప్పుడు డయాగ్రామ్ నేను చూస్తున్నాను. సో ఈ మ్యాటర్ అంతా అందరూ ఏమంటారంటే ఈ మ్యాటర్ అంతా చదవాల్సిన అవసరమే లేదురా భయ్, మనకు అవసరం లేదు అది. ఎందుకు ఆ మ్యాటర్ మనకు కావాల్సింది స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్స్ నుంచి ఈ స్టేట్మెంట్స్ నుంచి ఈ కన్క్లూజన్ నుంచి ఏదైతే కరెక్టో మనం కనుక్కుంటాం అంతే. ఓకేనా? సో క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్టయితే స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ ఆల్రెడీ. స్టేట్మెంట్ వచ్చేసరికి క్లియర్గా చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ సమ్ హెచ్ ఆర్ ఆర్ అని ఇచ్చాడు. సో ఇది హెచ్ అనుకుంటే 1 సెకండ్, ఇది హెచ్ అనుకుంటే ఇది ఆర్ అనుకుంటే కొన్ని హెచ్లు ఇవి హెచ్ అనుకోండి, ఇవి ఆర్ అనుకుంటే కొన్ని హెచ్లు ఏవైతే ఉన్నాయో ఈ కొన్ని హెచ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్లు అవుతున్నాయి, కొన్ని హెచ్లు అనేవి ఆర్లు అవుతున్నాయి. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు, నో పెన్ నో పి ఆర్ హెచ్ అన్నాడు. పి అనేది ఏవి కూడా హెచ్ కాదు అన్నాడు. అప్పుడేం పెడతాం మనము, డయాగ్రామ్ అనేది ఈ పి అనేది నేను ఇలా తీసుకొని దీని నుంచి ఇలా తీస్తే ఇది పి అనేది ఏది కూడా హెచ్ కాదు, ఇది పి అనుకోండి, హెచ్కి పికి ఎటువంటి రిలేషన్ లేదు. ఓకేనా? సో ఇది క్లియర్. ఇది ఫిగర్, మనకి ఇచ్చిన ఫిగర్ ఏదైతే ఉందో ఆ ఫిగర్ ఇది మనకిచ్చిన ఫిగర్. ఓకేనా? సో ఈ ఫిగర్లో నుంచి మనం పాయింట్స్ ఇద్దాం ఇప్పుడు. సో సమ్ పిఆర్ హెచ్ అని ఇచ్చాడు. సో ఈ పికి ఈ హెచ్కి ఏదైనా సంబంధం ఉందా? ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, కానీ కొన్ని పీలు సమ్ పీస్ ఆర్ హెచ్ ఇచ్చాడు. సో ఇది రాంగ్. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ చూడండి, సమ్ ఆర్ నాట్ పి అన్నాడు. సో ఈ ఆర్ అనేది పీకి ఎటువంటి రిలేషన్ ఇవ్వలేదు. ఎటువంటి రిలేషన్ ఇవ్వనప్పుడు ఇది కొన్ని ఉన్నాయా అసలు లేవా అనేది మనం చెప్పలేము. సో చెప్పలేము కాబట్టి ఇది కూడా రాంగే. సో ఇది కూడా రాంగే. సో రెండు తప్పే కాబట్టి రెండు కూడా తప్పే అని పెడతాం. బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్. ఇది కాదు, 1 ఫాలోస్. ఇది కాదు. నేదర్ కన్క్లూజన్ ఫాలోస్. సో ఈ రెండు కాదు కాబట్టి ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇవేంది, ఇది ఓన్లీ 2 ఫాలో అవుతుంది అన్నట్లు. చూడండి, ఇది 2 మాత్రమే ఫాలో అవుతుంది అంటే 2 సెకండ్ ఆప్షన్ మాత్రం కరెక్ట్ అయినప్పుడు ఇది సెలెక్ట్ చేయాలి. ఇది కాదు. ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ మాత్రం కరెక్ట్ అయినప్పుడు ఇది సెలెక్ట్ చేయాలి. ఇది కూడా కాదు. ఫస్ట్ సెకండ్ రెండు కరెక్ట్ అయినప్పుడు ఇది పెట్టాలి. ఇది కూడా కాదు. సో మిగిలిన ఈ ఆప్షన్ కాబట్టి ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 14th క్వశ్చన్. సో ఫ్రెండ్స్ ఇక్కడ 14th క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే క్వశ్చన్ నేను చదువుతున్నా చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ TOWARD is coded as 962147. Wanted WANTED is coded as 213957. What is the code for warrant WARRANT in that code language? తెలుగులో చదువుతున్నా చూడండి. నిర్దిష్ట కోడ్ భాషలో TOWARDని 962147గా కోడ్ చేయబడింది. వాంటెడ్ WANTEDని 221357గా కోడ్ చేయబడింది. అయితే ఆ కోడ్ భాషలో WARRANT కోడ్ ఏమిటి అనేసి క్వశ్చన్ ఇచ్చారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ TOWARDని 962147గా ఎలా చేంజ్ చేశారో చెక్ చేయాలి. అలానే వాంటెడ్ని 213957గా
ఎలా ఏ రిలేషన్ ఉందో కనుక్కోవాలి. ఆ రెండిట్లో ఏదైతే రిలేషన్ ఉంటుందో సేమ్ రిలేషన్ని వాంటెడ్ కూడా అప్లై చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు క్లియర్గా చెప్తున్నా చూడండి. ఫస్ట్ నేను టూ వర్డ్ని ఇది నేను ఇప్పుడు ఫస్ట్ నేను రాసుకుంటున్నాను చూడండి. TOWARD ఎంత ఉంది? 9 6 2 1 4 7. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? వాంటెడ్ WANTED. దీనికి ఎంత ఉంది నెంబరు? 2 1 3 9 5 7. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? WARRANT. సో ఫ్రెండ్స్, ఈ కోడింగ్ డీకోడింగ్లో మనకు నేను కొన్ని మోడల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ మోడల్స్లో ఇక్కడ క్లియర్గా మీకు ఒకటి చెప్తున్నా చూడండి. సో ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ ఇలా కొన్ని లెటర్స్ ఇచ్చి వాటికి కొన్ని నెంబర్స్ ఇచ్చి మళ్ళీ ఒక వర్డ్ ఇచ్చి దానికి నెంబర్స్ ఇచ్చి తర్వాత క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్ కనుక్కోమన్నప్పుడు ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయి ఇందులో WARRANT ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఈ లెటర్స్ని తీసుకెళ్ళి ఇక్కడున్న వాటిలో ఈ రెండు వాటిలో చెక్ చేశానుకో సేమ్ అవే లెటర్స్ మాత్రమే, కొత్త లెటర్స్ ఏవి జాయిన్ అవ్వకుండా సేమ్ ఇక్కడున్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటే వేరే కొత్త లెటర్ ఏమి యాడ్ అవ్వకుండా సేమ్ అవే లెటర్స్ ఉన్నప్పుడు వాటికి సేమ్ వాల్యూస్ అనేవి మనం ఒకసారి అప్లై చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ లెటర్ ఇక్కడ W అనేది ఉంది, ఇక్కడ W అనేది ఉంది. Wకి ఇక్కడ ఏముంది నెంబరు? 2 అనే నెంబర్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా Wకి 2 అనే నెంబర్ ఇచ్చారు. Wకి ఆల్రెడీ ఇక్కడ 2 అనే నెంబర్ ఉంది, Wకి ఇక్కడ కూడా 2 అనే నెంబర్ ఉంది. క్లియరా? తర్వాత ఏ చూడండి, ఏ ఇక్కడ 1 ఉంది, ఏ ఇక్కడ కూడా 1 ఉంది. తర్వాత N అనే నెంబర్ ఇక్కడ ఈ రెండిట్లో N అనేది ఒకదాని దీంట్లో మాత్రమే ఉంది. T చూడండి, T9 ఇచ్చారు, ఇక్కడ కూడా T9 ఇచ్చారు. తర్వాత E అనేది లేదు, D7 ఇచ్చారు. సో అలాంటి టైంలో మనం ఏ నెంబర్కి Tకి 9, 0కి Oకి 6, Wకి 2, A1, R4, D7, W2, A1, N3, T9, E5, D7 ఈ విధంగా మనం చేసుకోవాలి. సో అలా చేస్తే మనకి ఏమొచ్చింది? Wకి ఎంత వస్తుంది ఇక్కడ నెంబరు? Wకి ఇక్కడ చూస్తే Wకి ఆల్రెడీ 2 ఇచ్చారు కాబట్టి సో 2. ఏకి ఎంత ఉంది నెంబర్? ఏ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1. ఆర్కి ఇక్కడ చూస్తే 4 ఉంది, సో 4. ఇక్కడ కూడా 4. తర్వాత ఏకి ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఈ 1 ఇక్కడ వచ్చేస్తుంది. ఎన్కి ఇక్కడ 3 ఉంది, 3. టీకి T9 ఇక్కడ 9, ఇక్కడ 9, సో టీకి 9. సో 2144 139. 2144 139 ఎక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 15th. సో ఫ్రెండ్స్, ఇక్కడ 15th క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే బై ఇంటర్చేంజింగ్ క్వశ్చన్ చూడండి, బై ఇంటర్చేంజింగ్ విచ్ 2 signs అండ్ 2 numbers ద ఈక్వేషన్ విల్ బి కరెక్ట్ అన్నారు. సో ఏ 2 సంకేతాలు మరియు 2 సంఖ్యలను పరస్పరం మార్చుకోవడం ద్వారా సమీకరణం సరైనది అవుతుంది అని ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, 8 + 4 × 6 + 3 - 9 = 1 అని ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫస్ట్ ఈ సంకేతాలు అంటే సైన్స్ అంటే ప్లస్, ఇంటూ, ప్లస్, మైనస్, ఈక్వల్ టు. సో వీటన్నిటిలో మనం ఏవైనా సరే ఒక రెండింటిని చేంజ్ చేయాలి. అంటే ఇంటూని డివైడెడ్ బైని రెండింటిని చేంజ్ చేసినప్పుడు అంటే ఇంటూ ప్లేస్లో డివైడెడ్ బై రాయాలి, డివైడెడ్ బై ప్లేస్లో ఇంటూ రాయాలి. అలా చేసినప్పుడు తర్వాత వెంటనే అప్పుడే మనం 8 ప్లేస్లో 9 రాసుకోవాలి, 9 ప్లేస్లో 8 రాసుకోవాలి. అలా చేంజ్ చేసినప్పుడు మాత్రమే మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది ఏదైతే వస్తుందో అంటే ఇక్కడ ఉన్నట్టు అన్ని ఈ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఇలా మనము 1 by 1 త్రూ ఆప్షన్స్ బేస్ ద్వారా మనం వెళ్ళినప్పుడు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుందో అది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ దీన్ని రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ 8 + 4 × 6 + 3 - 9 = 1 అని ఇచ్చారు కదా. సో ఫస్ట్ ఆప్షన్ మనం చెక్ చేసుకుందాం. సో ఇంటూ ప్లేస్లో డివైడెడ్ బై చేయాలి, డివైడెడ్ ప్లేస్లో ఇంటూ చేయాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 8 + 9 రాయాలి, 9 + 8 రాయాలి. క్లియరా? సో నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇక్కడ 9 + 4 ఇంటూ ప్లేస్లో మనం ఏం రాయాలి? ఇంటూ ప్లేస్లో ఆల్రెడీ ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి ఇంటూ ప్లేస్లో డివైడెడ్ బై రాసుకోవాలి. డివైడెడ్ బై 6 + 3 - ఇక్కడ ఏముంది? 9 ఆల్రెడీ ఉంది. 9 ప్లేస్లో మనం ఏం రాసుకోవాలి? 8 = 1. సో ఒక్కసారి మనం కనుక ఇది ట్రై చేసాం అనుకోండి, మళ్ళీ చేస్తాము చూడండి. 9 క్వశ్చన్ కరెక్ట్గానే ఉందా? 1 సెకండ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ బై మిస్టేక్ తప్పు వచ్చింది. నేను మళ్ళీ క్లియర్గా రాస్తున్నాను. 1 సెకండ్. సో క్వశ్చన్ ఏంటంటే
క్వశ్చన్ ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను చూడండి. 8 డివైడెడ్ బై, ఇక్కడ డివైడెడ్ బై కాస్త ప్లస్లా పడిపోయింది కంటిన్యూషన్, ఓకేనా. సో బై మిస్టేక్ ప్లస్లా పడిపోయింది. 8 డివైడెడ్ బై 4 ఇంటూ 6 ప్లస్ 3 మైనస్ 9 ఈక్వల్ టు 1. ఇది క్వశ్చన్, ఓకేనా. కావాలంటే ఎస్ఎస్సి జీడీలో 2024లో February 20th జరిగిన సెకండ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్ పేపర్ చూడండి. అందులో 15th క్వశ్చన్ ఇదే ఉంటుంది. 8 డివైడెడ్ బై 4 ఇంటూ 6 ప్లస్ 3 మైనస్ 9 ఈక్వల్ టు 1. ఇది క్వశ్చన్, ఓకేనా. సో ఇప్పుడు నేను క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాను. సో మనం ఆల్రెడీ ఇందాక మనం ప్లాన్ చేసుకున్నప్పుడు ఏమైంది, సో డివైడెడ్ బై ప్లేస్లో ఇంటూ ప్లేస్లో డివైడెడ్ బై రాస్తాము, డివైడెడ్ బై ప్లేస్లో ఇంటూ రాస్తాం, 8 ప్లేస్లో 9 రాస్తాం, 9 ప్లేస్లో 8 రాస్తాం. క్లియరా? సో నేను అదే విధంగా ఇక్కడ రాస్తాను చూడండి 9. సో 8 ప్లేస్లో 9 రాస్తాను, తర్వాత డివైడెడ్ ప్లేస్లో ఇంటూ రాస్తాను, తర్వాత 4 అలానే రాస్తాను, ఇంటూ ప్లేస్లో డివైడెడ్ బై రాస్తాను, 6 ప్లస్ 3 మైనస్ 9 ప్లేస్లో 8 ఈక్వల్ టు 1 రాశాను, ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఈక్వేషన్ నేను క్లియర్ రాస్తాను చూడండి. 9 ఇంటూ 4 డివైడెడ్ బై 6 ప్లస్ 3 మైనస్ 8 ఈక్వల్ టు 1. సో దీన్ని నేను క్యాన్సిల్ చేస్తున్నాను. క్యాన్సిల్ చేస్తే ఇక్కడ చూడండి 2తో 2 1s 2 3s 3తో 3 1s 3 3s వచ్చేసిందా. అప్పుడు ఇక్కడ ఏముంది 3 ఇంటూ 1 ప్లస్ 3 మైనస్ 8 ఈక్వల్ టు 1. 3 ఇంటూ 3 అంట ఎంత అవుతుంది 1. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ 2 వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ 2 వస్తుంది. సో దీని క్యాన్సిలేషన్ ఎలా చేస్తాం, 2 ఇక్కడ 4 ఉందా, 2 2s 4, 2 3s 6, ఓకేనా. సో 3 ఇంటూ 2 ప్లస్ 3 మైనస్ 8 ఈక్వల్ టు 1 ఉంది కదా. సో 3 2s ఎంత అవుతుంది 6 ప్లస్ 3 మైనస్ 8 ఈక్వల్ టు 1. 6 ప్లస్ 3 అంటే ఎంత అవుతుంది 9 మైనస్ 8 ఈక్వల్ టు 1. సో 1 ఈక్వల్ టు 1 కరెక్టే కదా. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. సో ఏం చేయాలంటే డివైడెడ్ బై ప్లేస్లో ఇంటూ ప్లేస్లో డివైడెడ్ బై రాయాలి, డివైడెడ్ బై ప్లేస్లో ఇంటూ రాయాలి, 8 ప్లేస్లో 9, 9 ప్లేస్లో 8 రాసుకుంటే మనకు ఈ ఈక్వేషన్ అనేది ఏదైతే ఉందో ఇది తప్పు. సో ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియరా? సో మీరు చూడండి క్వశ్చన్ మళ్ళీ క్లియర్గా రాస్తుంది చూడండి. క్వశ్చన్ మీకు ఇందాక మిస్టేక్ ఉంది దాంట్లో. 8 డివైడెడ్ బై 4 ఇంటూ 6 ప్లస్ 3 మైనస్ 9 ఈక్వల్ టు 1. ఇది క్వశ్చన్, ఓకేనా. ఈ క్వశ్చన్కి మనం ఈ ఈక్వేషన్ మనం ట్రై చేసాం. క్లియర్ కదా. మనము నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే 16th క్వశ్చన్, 16వ క్వశ్చన్. సో క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ సిరీస్. క్రింద ప్రశ్నలో అందించిన సిరీస్ నుండి తప్పిపోయిన సంఖ్యను ఎంచుకోండి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. సో సిరీస్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 2673, 891, 297, 99. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏది వస్తుందో అది కనుక్కోవాలి. తర్వాత 11 ఇచ్చారు, ఓకేనా. సో ఈ సిరీస్ ఏదైతే ఉందో నెంబర్ సిరీస్, దీన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పానండి, ఇంతకు ముందు కూడా మీకు చాలాసార్లు చెప్పుంటారు మన ఛానల్స్లో. సో అంటే ప్లస్ ఇంటూ ఒక పార్టు, అలాగే మైనస్ డివైడెడ్ బై ఒక పార్టు. సో ప్లస్ ఇంటూ ఎందుకంటే ఏవైనా సరే నెంబర్స్ అనేవి కానీ లేదా ఆల్ఫాబెటికల్ నెంబర్స్ అనేవి కానీ ఏవైనా సరే నెంబర్స్ అనేవి సింపుల్గా అంటే కొంచెం పెరుగుతున్నాయంటే ప్లస్ చేయాలి, లేదు సడన్గా ఎక్కువ నెంబర్స్ పెరుగుతున్నాయంటే ఇంటూ చేయాలి, కొంచెం తగ్గుతున్నాయంటే మైనస్ చేయాలి, ఎక్కువ తగ్గాయంటే డివైడెడ్ బై చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఈ నెంబర్స్ ఎక్కువ తగ్గుతున్నాయా కొంచెం తగ్గుతున్నాయా, లేదా ఎక్కువ పెరుగుతున్నాయా కొంచెం పెరుగుతున్నాయా అనేసి మనం చూసుకోవాలి. సో మనము ఇక్కడ చూడండి 4 డిజిట్ 3 డిజిట్ అంటే తగ్గుతూ వచ్చింది ఇక్కడ. సో నేనేం చేస్తానంటే వీటన్నిటికీ కూడా కింద నుంచి వస్తాను నేను. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి నేను చూసుకుంటూ వస్తాను. సో ఫస్ట్ 11 ఇచ్చారు, ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, మళ్ళీ తర్వాత 99 ఇచ్చారు, తర్వాత 297 ఇచ్చారు. తర్వాత ఏమైంది ఇక్కడ చూడండి. సో ఈ 99కి 297కి మధ్య రిలేషన్ చూసినట్లయితే 99 ఇంటూ 3 చేస్తే 297 వచ్చింది. సో ఇక్కడ కూడా మనకు సంథింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రిలేషన్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక రిలేషన్ ఉంది. సో సేమ్ ఇక్కడ నుంచి కూడా చూడండి 297కి 891కి కనుక మీరు చూసారట అనుకుంటే ఇంటూ 3 అనేది మీకు క్లారిటీ తెలిసిపోతుంది. ఇంటూ 3. సో ఇక్కడ కూడా చూడండి 11 ఇంటూ 3 చేస్తే ఏమొస్తుంది, ఒక నిమిషం, 11 ఇంటూ 3 చేస్తే మనకు 33 వస్తుంది, ఓకేనా. ఈ ప్లేస్లో మనకు 33 వస్తుంది.
33ని ఇంటూ 3 చేశారనుకోండి, ఇంటూ 3 చేస్తే 99 వస్తుంది. క్లియరా? సో నేను ఇప్పుడు మళ్ళీ క్లియర్గా రాస్తాను చూడండి, ఇదంతా కొట్టేస్తాను. సో ఇప్పుడు చూడండి 11 ఇక్కడ నుంచి ఇంటూ 3 చేస్తే 33 వస్తుంది. ఓకేనా? ఈ ప్లేస్లో 33 వచ్చింది. ఈ 33 ఇంటూ 3 చేస్తే 99 వచ్చింది. 99 ఇంటూ 3 చేస్తే ఈ 297 వస్తుంది. 297కి ఇంటూ 3 చేస్తే 891 వచ్చింది. అంటే నేను రివర్స్లో వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడ 891ని ఇంటూ 3 చేస్తే 2673 వస్తుంది. మీరు కావాలంటే మీరు క్యాల్కులేషన్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా? సో మీరు కావాలంటే క్లియర్గా తీసుకోండి. సో ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఏమొస్తుంది, 33 అని వస్తుంది కాబట్టి ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అయ్యింది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంకా చూడండి, నాన్ వెర్బల్ రీజనింగ్. సో ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడీలో నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి మినిమం 5 క్వశ్చన్స్ పక్కా, అవి ఏవైనా కావచ్చు. నాన్ వెర్బల్ రీజనింగ్లో మినిమం 5 క్వశ్చన్స్ పక్కా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇందాక నుంచి చూసినట్లయితే క్లోజ్డ్ డైస్, ఓపెన్ డైస్ 2 వచ్చేసాయి, ఇంకో ఇది వచ్చింది. సో ఇలాంటివి డయాగ్రామ్స్ సంబంధించినట్టు మీరు చెక్ చేసుకుంటే మీకు మినిమం 5 క్వశ్చన్స్ అనేవి ఈజీగా వస్తాయి. సో క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఫిగర్ విచ్ కెన్ బి ప్లేస్డ్ అట్ ది సైన్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. క్రింద ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి ప్రశ్న గుర్తు వద్ద ఉంచగల బొమ్మను ఎంచుకోండి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు, ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ మొత్తం 4 బాక్సెస్ ఇచ్చారు. అలాగే 5th బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఎంటీ ఇచ్చారు. సో ఆప్షన్ ఏబిసిడిలో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో ఏదైతే ఆప్షన్ తీసుకొచ్చి ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టగలమో దాన్ని మనం కరెక్ట్ ఆన్సర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కరెక్ట్ దాని గురించి మనం చెక్ చేద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఫస్ట్ 4 బాక్స్ 1 2 3 4 బాక్సెస్ ఉన్నాయి కదా. ఇందులో కనుక నేను ఫస్ట్ ఈ బాణం గుర్తు ఏదైతే ఉందో ఈ యాంగిల్ మాత్రం నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఉంది పెంటాగనల్, ఈ బొమ్మను వదిలేయండి, ఫస్ట్ దీన్ని వదిలేసేయండి, ఈ పెంటాగనల్ బొమ్మ వదిలేసేయండి. ఓన్లీ ఈ బాణం గుర్తు ఉన్న దాని గురించి మాత్రం డిస్కస్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ బాణం గుర్తు ఏదైతే ఉందో ఇక్కడ బాక్స్ లాగా ఉంది చూసారా, క్లోజ్డ్ బాక్స్ లాగా. సో ఈ బాక్స్ లాగా ఉన్నది ఈ రైట్ సైడ్కి ఉంది. తర్వాత నెక్స్ట్ దాంట్లోకి లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది. తర్వాత థర్డ్ డయాగ్రామ్లో రైట్ సైడ్కే ఉంది. మళ్ళీ 4th డయాగ్రామ్లో లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది. అంటే ఒక దాంట్లో రైట్ సైడ్ ఉంది, ఒక దాంట్లో లెఫ్ట్ సైడ్ ఉంది, ఒక దాంట్లో రైట్ సైడ్ ఉంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చింది. మళ్ళీ ఏమొస్తుంది, ఇక్కడ ఈ సీక్వెన్స్ చూడండి, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, మళ్ళీ ఏమొస్తుంది, రైటే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ఫిగర్లో నీకు డయాగ్రామ్ అనేది ఏదైతే ఉంటుందో ఈ బాణం గుర్తు అనేది ఇలా వచ్చి ఇలా ఉండి ఇలా ఉంటుంది. ఓకేనా? సారీ, ఇలా ఉంటుంది. ఇది క్లోజ్గా ఉంది కాబట్టి ఇది ఇలా ఉంటుంది. క్లియరా? ఇలా ఉన్న డయాగ్రామ్ అంటే ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ రైట్ సైడ్కి ఉన్న డయాగ్రామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ చూడండి, ఇది మనకు రైట్ సైడ్కే ఉంది, ఇది మనకు రైట్ సైడ్కే ఉంది, ఇది కూడా మనకు రైట్ సైడ్కే ఉంది. ఇది రైట్ సైడ్కి ఉన్నా కానీ బాక్స్ అనేది రివర్స్లో ఉంది. సో ఈ రివర్స్లో ఉంది కాబట్టి ఇది తప్పు. ఓకేనా? తర్వాత ఇది చూడండి, ఇక్కడ మీకు ఇది ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్కి ఆపోజిట్లోకి డైరెక్షన్ ఉంది. ఇది బాణం కోసుగా ఉంటుంది కదా, ఇది లైన్కి ఆపోజిట్లోకి, ఇది కూడా లైన్కి ఆపోజిట్లో, ఇది కూడా లైన్కి ఆపోజిట్లోకి ఉంది. సో ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ క్లోజ్ చేసినాం, ఇది మనకు సంబంధం లేదు, దీన్ని వదిలేయండి. ఇప్పుడు దీన్ని చూడండి, లైన్కి ఆపోజిట్ లేకుండా లైన్ లేక ఉంది. సో ఇది కూడా మనకు రాంగ్ ఆన్సర్. ఉన్నది ఇవి 2 మాత్రమే. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏది కరెక్ట్ అనేది మనం తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఈ పెంటాగనల్ బొమ్మ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ కార్నర్లో ఉంది, అంటే రైట్ సైడ్ బాటంలో ఉంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళేసరికి ఏమైంది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది, టాప్ సైడ్లోకి వెళ్ళిపోయింది, ఈ ప్లేస్లోకి వచ్చింది. నెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళినప్పుడు ఈ టాప్లో ఉన్నది కాస్త రైట్ సైడ్కి వెళ్ళిపోయి ఈ ప్లేస్లోకి వచ్చేసింది. ఓకేనా? సో 1 సెకండ్, ఈ ప్లేస్లోకి వచ్చేసింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళినప్పుడు ఏమైంది, కిందకి వెళ్ళిపోయి ఈ ప్లేస్లోకి వచ్చింది. అంటే ఏమైంది, ఇక్కడ ఏముందంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నది కాస్త ఈ కార్నర్కి వెళ్ళింది, నెక్స్ట్ మళ్ళీ రైట్ సైడ్ కార్నర్కి, మళ్ళీ డౌన్ కార్నర్కి, మళ్ళీ ఏమవుతుంది ఈ కార్నర్కి. అంటే ఇట్లా సర్కిల్ లాగా, అంటే ఇక్కడ అన్ని డైరెక్షన్లో ఒకటే విధంగా 1 2 3 4, మళ్ళీ 1 2 3 4, 1 2 3 4 ఇలా చేంజ్ అవుతుంది. సో మనం ఏం చేసాం, ఫస్ట్ ఇక్కడ ఉన్నది కాస్త పైకి వెళ్ళింది అంటే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉన్నది కాస్త రైట్ సైడ్ వెళ్ళింది అంటే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉన్నది కాస్త కిందకి వెళ్ళింది అంటే ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు ఉన్నది కాస్త మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి, ఈ ప్లేస్లోకి వెళ్ళాలి. అంటే ఈ బాక్స్లోకి వచ్చేసరికి ఈ ప్లేస్లో మనకు పెంటాగనల్ బొమ్మ అనేది వస్తుంది. అది చూడండి క్లియర్గా.
పెంటాగనల్ బొమ్మ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకేనా? సో మీరు ఈ విధంగా మీరు చూసుకోవాలి. అండ్ ఇంకొక విషయం చూడండి, ఈ డయాగ్రామ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాటంలో ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్ బాటంలో ఇక్కడ ఉంది. క్లియర్ కదా? సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇది రైట్ సైడ్ బాటంలో ఉంది. రైట్ సైడ్ బాటంలో కాదు మనకు కావాల్సింది, లెఫ్ట్ సైడ్ బాటంలో, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇది మన కరెక్ట్ ఆన్సర్. సో ఈ డయాగ్రామ్ ఏది యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుంది. ఈ బాక్స్ అనేది రైట్ సైడ్కి ఉంటుంది, ఇది ఆపోజిట్కి ఉంటుంది. ఇక్కడ పెంటాగనల్ బొమ్మ అనేది ఇక్కడ వస్తుంది రైట్ సైడ్లోకి. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 18th క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద 5th letter cluster in the same way as the 4th letter cluster is related to the 3rd letter cluster and 2nd letter cluster is related to the 1st letter cluster. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 4వ అక్షర సమూహానికి సంబంధించి 3వ అక్షరానికి సంబంధించి మరియు క్వశ్చన్ ఇక్కడ మిస్టేక్ ఉంది. 4వ అక్షర సమూహానికి సంబంధించినది 3వ అక్షరానికి సంబంధించి, ఇది ఒక పాయింట్. మరియు 2వ అక్షర సమూహానికి 1టి అక్షర క్లస్టర్ సంబంధించినది. ఇదే విధంగానే 5వ అక్షరాల క్లస్టర్కి సంబంధించిన ఎంపికను ఎంచుకోండి. సో ఇక్కడ చూడండి, సో ఈ టీఏ అనేది ఇది ఫస్ట్ క్లస్టర్ అయితే ఇది సెకండ్ క్లస్టర్. సో ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంటుంది. అలాగే 3rd, 4th ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంటుంది. అలాగే 5th దానికి సంబంధించి ఈ 6th వన్ ఏదైతే వస్తుందో అది మన కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మన క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ మీకు 1 సెకండ్, క్వశ్చన్ ఇక్కడ మీకు క్లియర్గా చూసినట్లయితే TEA 3 letters ఇచ్చారు, ఇక్కడ 3 letters ఇచ్చారు, ఇక్కడ ZBDFSU ఇచ్చారు. సో 6 letters ఉన్నాయి. మీరు క్లియర్గా మీరు కనుక గమనించారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇలా డిఫరెంట్గా ఇస్తారు. ఇప్పుడు ఇందులో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే విషయం ఏంటి చెప్పనా? సో ఇక్కడ టీకి జెడ్కి బికి ఏంటి సంబంధం మనకు తెలియదు. ఈకి డిఎఫ్కి ఏంటి సంబంధం మనకు తెలియదు. ఏకి ఎస్యుకి ఏంటి సంబంధం అంటే అది కూడా మనకు తెలియదు. అది మనం కనుక్కోవాలి ఇప్పుడు. సో మీరు క్లియర్గా గమనించారంటే, నేను ఇది మళ్ళీ క్లియర్ చేస్తాను చూడండి. ఇక్కడ మీరు క్లియర్గా గమనించారంటే ఒక పాయింట్ చూడండి, టీకి ఎస్యుకి ఒక రిలేషన్ ఉంటుంది, ఈకి డిఎఫ్కి ఒక రిలేషన్ ఉంటుంది, ఏకి జెడ్బికి ఒక రిలేషన్ ఉంటుంది. క్లియర్గా గమనిస్తే ఏబిసిడీలు అనేవి ఎప్పుడైనా సరే, ఇక్కడ చూడండి, ఏ నుంచి స్టార్ట్ అయింది, ఏబిసిడి అండ్ సో ఆన్, ఎక్స్ వై జెడ్ స్టార్ట్ క్లోజ్ అయిపోయిందా, మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఏబిసిడి కంటిన్యూషన్ వెళ్తే ఎక్స్ వై జెడ్, మళ్ళీ తర్వాత ఏబిసి, ఇలా కంటిన్యూషన్ వెళ్తూ ఉన్నామంటే ఇలానే వెళ్తుంటుంది. కాబట్టి సో మనకేమి ఇక్కడ జెడ్కి బికి మధ్యలో ఏముంది, ఏ అనే లెటర్ వచ్చింది. సో ఈ జెడ్కి బికి మధ్యలో వచ్చే లెటర్ని తీసుకొచ్చి ఇక్కడ మనకు పెట్టాడు. క్లియరా? సో అదే పాయింట్లో నేను మీకు మొత్తం చెప్తాను చూడండి, మొత్తం క్లియర్ చేస్తున్నాను. సేమ్ పాయింట్, ఇప్పుడు ఈ పాయింట్ కనుక మీకు అర్థమైంది అనుకో వచ్చేసినట్లే. ఇప్పుడు చూడండి, ఏబిసిడిలలో ఏబిసిడి ఇట్లా కంటిన్యూషన్ వెళ్ళంగా ఎక్స్ వై జెడ్, మళ్ళీ తర్వాత ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ఐజేకే ఇట్లా కంటిన్యూషన్ వెళ్తున్నాడు అనుకోండి. ఇక్కడ మీరు కనుక క్లియర్గా గమనించారంటే జెడ్ బి 2 లెటర్స్ ఇక్కడ ఉన్నాయి, జెడ్ బి ఉంది కదా. సో ఆ జెడ్ బి ఇవి 2 అనుకోండి. మిడిల్లో ఏ లెటర్ మిస్ అయింది, ఏ అనే లెటర్ మిస్ అయింది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. క్లియరా? తర్వాత ఇక్కడ ఈ అనేది ఉంది కదా, దానికి డిఎఫ్ ఇచ్చాడు. డిఎఫ్ ఇచ్చాడు. మీరు కానీ క్లియర్ గమనించారు అనుకోండి, డిఎఫ్ అనేది ఇక్కడ ఉంది, మిడిల్లో ఏ లెటర్ ఉంది, ఈ అనే లెటర్. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో ఈ డిఎఫ్ అనేది ఇక్కడ ఉన్నాయి, ఆ రెండింటి మధ్యలో ఈ అనే లెటర్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు పెట్టాడు. సో అదే విధంగా ఎస్కి యుకి మిడిల్లో, ఓకేనా, ఎస్కి యుకి మిడిల్లో టీ అనే లెటర్ వస్తుంది. ఆ టీ అనే లెటర్ని తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్లో పెట్టాడు. ఓకేనా, రివర్స్లో మనకు రాయడం జరిగింది. ఓకేనా, రివర్స్లో రాయడం జరిగింది. సో మళ్ళీ చెప్తున్నా చూడండి, జెడ్కి బికి మధ్యలో ఏ లెటర్ వస్తుంది, డికి ఎఫ్కి మధ్యలో ఈ అనే లెటర్ వస్తుంది, ఎస్కి యుకి మధ్యలో టీ అనే లెటర్ వస్తుంది. సో ఈ రెండు కాంబినేషన్ మూడింటిని కాంబినేషన్ లాగించి ఏఈటి వచ్చింది, దాన్ని రివర్స్లో టీఈఏగా రాసి ఇలా పెట్టాడు. ఓకేనా, అలానే ఎస్ఐ అని కూడా చూడండి, ఎస్కి ఆర్టీకి మధ్యలో, సో అంటే ఆర్కి టీకి మధ్యలో ఎస్ అనే లెటర్ వస్తుంది, హెచ్కి జేకి మధ్యలో మనకేమొస్తుంది, ఐ అనే లెటర్ వస్తుంది, ఎంకి ఓకి మిడిల్లో ఎన్ అనే లెటర్ వస్తుంది. సో ఎన్ఐఎస్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ రాసి ఎస్ఐఎన్గా రాసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు.
సో సేమ్ అదే విధంగా ఆర్ఐఓ అని. సో ఆర్ఐఓ ఏదైతే ఉందో మనకు చూడండి ఏబిసిడీలు. మనం ఫస్ట్ ఏం చేయాలి? మనము ఫస్ట్ ఓ అనే దాన్ని కనుక్కోవాలి. ఓ అనేది మనకి ఎక్కడెక్కడ లెటర్స్ మధ్యలో వస్తుంది? నార్మల్గా మీకు చూస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ మీకోసం క్లియర్గా రాస్తున్నా. ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి. జస్ట్ క్యాజువల్గా రాస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్గా రాస్తాను అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓ అనే లెటర్ కావాలి. ఓ అనే లెటర్ కావాలంటే ఓ అనేది ఇక్కడ వచ్చేసింది కాబట్టి రిమైనింగ్ దానికి ఇటువైపు అటువైపు ఏమున్నాయి? ఎన్, పి ఉంది. సో ఆ ఎన్, పిని తీసుకొచ్చి ఫస్ట్ పెడతాను. ఎన్, పి తీసుకొచ్చి ఫస్ట్ పెడతాను. సో ఎన్, పితో స్టార్ట్ అయ్యే పదం ఏదైతే ఉందో అది మన కరెక్ట్ ఆన్సర్. ఇంకా రిమైనింగ్ అన్ని కూడా ఎస్యు, ఎస్ఎక్స్ ఇవన్నీ ఏదైతే వచ్చింది సో ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్. ఓన్లీ ఎన్పితో స్టార్ట్ అయ్యేది కరెక్ట్ ఆన్సర్. క్లియరా? వచ్చేసిందా? అంతే. ఎందుకంటే నెక్స్ట్ ఐ చూడండి. ఐ రావాలంటే మనం ఏం చెప్పాము? ఐ రావాలంటే సో ఈ ఐ రావాలంటే మనం వేటి లెటర్స్ మధ్యలో వస్తుంది ఐ అనేది హెచ్కి జేకి మధ్యలో ఐ అనేది వస్తుంది. తర్వాత ఆర్ అనేది ఎక్కడెక్కడ వస్తుంది? ఆర్ అనేది ఎక్కడెక్కడ వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఆర్ అనేది క్యూకి ఎస్కి మధ్యలో. సో క్యూ ఎస్ మధ్యలో ఎన్పి హెచ్జే క్యూఎస్, ఎన్పి హెచ్జే క్యూఎస్. సో లెటర్ సరిపోయి కదా. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ సిరీస్. క్రింద ప్రశ్నలో అందించిన సిరీస్ నుండి తప్పిపోయిన సంఖ్యను ఎంచుకోండి. సో ఇక్కడ చూడండి 0, 1, 5, 14, 30 ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ ఆన్సర్ అయితే వస్తుందో ఆన్సర్ మనం సెలెక్ట్ చేసుకోవాలని అడిగారు. సో వీటి మధ్య రిలేషన్ కనుక మీరు చూసినట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను. సో ప్లస్ ఇంటూ ఏదైతే ఉందో ప్లస్ ఉంటే అంటే చిన్నగా పెరుగుతూ ఉన్నాయి అనుకోండి నెంబర్స్ ప్లస్ చేయండి. సడన్గా ఎక్కువ నెంబర్స్ పెరుగుతున్నాయంటే మల్టిప్లై చేయండి. చిన్నగా తగ్గుతున్నాయి అనుకోండి మైనస్ చేయండి. మరీ ఎక్కువ సడన్గా తగ్గిపోయాయి అనుకోండి డివైడెడ్ బై చేసేయండి. సో ఇది మీకు చెప్పాను. సో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మీరు చూడండి. సో నెంబర్స్ చిన్నగా పెరుగుతున్నాయా పెద్దగా పెరుగుతున్నాయా చూడండి. సో ఇక్కడ దీనికి ఫస్ట్ నేను రిలేషన్ చూస్తున్నాను. చూడండి 0కి 1కి మధ్యలో 1 ఉంది, 1కి 5కి మధ్యలో 4 ఉంది. అంటే 1కి +4 చేస్తే 14 5 అవుతుంది. 4కి 9 యాడ్ చేస్తే 5కి 9 యాడ్ చేస్తే 14 అవుతుంది. 14కి 16 యాడ్ చేస్తే 30 అవుతుంది. సో వీటిని చూడగానే మీకు ఏం గుర్తు రావాలి? వీటిని చూడగానే మీకు ఎప్పుడైనా సరే ఇది 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. ఓకేనా? సో ఈ నెంబర్స్ అనేవి మీకు స్క్వేర్స్, క్యూబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకునేసేయాలి. సో 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏంటి? 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. అన్నీ కూడా మనం ప్లస్ చేసుకుంటూనే వచ్చాడు కాబట్టి 0కి +1 చేస్తే 1 వచ్చింది, 1కి +4 చేస్తే 5 అయింది, 5కి +4 9 చేస్తే 14 అయింది, 14కి +16 చేస్తే 30 అయింది, 30కి +25 చేస్తే 55 అనే నెంబర్ వస్తుంది. ఆ 55 అనే నెంబర్ ఆప్షన్ 1 ఏలో ఉంది కాబట్టి ఇది మన కరెక్ట్ ఆన్సర్ అనుకుంటాం. ఓకేనా? సో నెక్స్ట్ కంటిన్యూషన్. ఇంకొక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఫిగర్ సిరీస్లో నుంచి. సో ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్ ఫిగర్ సెలెక్ట్ ద వన్ ఇన్ విచ్ ద క్వశ్చన్ ఫిగర్స్ ఈజ్ హైడెన్ ఆర్ ఎంబీడెడ్. రొటేషన్ ఇస్ నాట్ అలౌడ్ అని ఇచ్చారు. ఇచ్చిన ఎంపిక బొమ్మల నుండి ప్రశ్న బొమ్మ దాచబడిన లేదా పొందుపరచబడిన దాన్ని ఎంచుకోండి అని ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇలా ఏదైతే ఉందో ఇలా ఇచ్చేసి దీన్ని ఇలా ఇచ్చి ఇలా ఉంది. ఇది డయాగ్రామ్. సో ఇది క్వశ్చన్. ఓకేనా? ఈ క్వశ్చన్ మీరు ఏం చేయాలంటే సో ఈ సేమ్ ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఏదైతే ఉందో ఈ డయాగ్రామ్ ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడ ఉందో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది మీరు వెతకడమే మీ పని, అంతే. అంతకు మించి ఏం లేదు. మీరు కనుక క్లియర్గా గమనించారంటే ఈ ఫస్ట్ ఆప్షన్లో ఆ ఆప్షన్ అనేది ఎక్కడ నాకు కనిపించలేదు. ఫస్ట్ ఆప్షన్లో లేదు, సెకండ్ ఆప్షన్లో లేదు, ఫోర్త్ ఆప్షన్లో కూడా లేదు. థర్డ్ ఆప్షన్లో మీరు క్లియర్గా గమనిస్తేనే మీకు కనిపిస్తుంది. లేదంటే నాకు కూడా ఫస్ట్ టైం కనిపించలేదు. నాకు కొంచెం టైం పడ్డది ఈ ఒక్క డయాగ్రామ్కి మాత్రమే. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను కూడా. సో మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం మీరు చూడండి, ఇక్కడ ఏది ఉందో మొత్తం వి షేప్లో ఉంది. ఫస్ట్ వి షేప్లో ఉంది. ఆ వి షేపు ఇది. ఓకేనా? తర్వాత ఈ వి షేప్కి ఇలా గొడుగులాగా ఇలా కవర్ చేశారు కాబట్టి ఇది గొడుగులాగా ఇలా కవర్ చేశారు. మిడిల్లో అడ్డంగా ఒక లైన్ ఉంది, మిడిల్లో అడ్డంగా ఒక లైన్ ఉంది. క్లియరా? సో మీరు కావాలంటే మళ్ళీ చూడండి, నేను డయాగ్రామ్ని కొట్టేస్తున్నాను. సో మళ్ళీ నీకు డ్రా చేస్తాను చూడండి. వి షేప్ ఏదైతే ఉందో ఆ వి షేప్ ఇది. సరేనా? ఇది ఒక సర్కిల్ లాగా పైన గొడుగులాగా ఇలా చేశారు. తర్వాత మిడిల్లో ఇలా కట్ చేశారు కాబట్టి మిడిల్లో ఇలా కట్ చేస్తారు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చూసుకోండి. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అనేది హోంవర్క్ ఇచ్చింది కదా. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక క్వశ్చన్ హోంవర్క్ ఇస్తున్నాను చూడండి. సో మీకోసం సో ఇలా ఇచ్చాను. సారీ, మొత్తం క్లియర్గా చేసి నేను ఇస్తాను అండి.
సో ఇలా తీసాను కదా, 1 సెకండ్ ఇది కూడా కట్ చేస్తాను. సో ఇలా ఉంది. సో దీన్ని నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో, ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయని క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాను. సో మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ ట్రై చేసి మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 hours నేను మీకు ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము పాసిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.